ఆరాధన వర్తమానం నిమిత్తము దైవ సేవకులు అంకుల్ పిల్లి ఆనందరాజు అంకుల్కి ఈ సమయాన్ని ఇస్తున్నామండి. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. చాలా చక్కగా పాటలు పాడారు, ఉత్సాహంగా సంతోషంగా. కొంతమంది వాయిద్యాలు కూడా వాయిస్తూ. వాక్యం ప్రారంభించకముందు కొన్ని ముఖ్యమైన సంగతులు మీ నోటీసులోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. నేను ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాను. నేను ఎవరో నా బయోడేటా చెప్పాలనుకుంటున్నాను ముందు, అంటే ఇంకా కొంతమంది తెలియని వారు ఉంటారు కాబట్టి. నా పేరు పిల్లి ఆనందరాజు. నేను 50 సంవత్సరాల క్రితం గణపవరంలో కుటుంబంతో ఉన్నా. అప్పుడు ఈ మందిరం ఏమీ లేదు. మీ పాస్టర్ గారేమో చిన్న పిల్లవాడు, పాస్టమ్మ గారు పుట్టలేదేమో అనుకుంటున్నా. అప్పుడు మేము మందరపరు పౌలిస్ గారు, ఇక్కడ అడుగుకొల్లు ఇజ్రాయేల్ గారు, బొమ్మరపల్లి దాసన గారు, వారు ముగ్గురు వచ్చి సువార్త కూడుకలు పెడుతూ వెళ్ళేవారు. అప్పుడు గణపవరం మూర్తిరాజు గారి కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉన్నా. గుణపర్రు, ఈ చారిబెల్లి, కురోబిడి, ఈ మీటింగులకి అన్నింటినీ తిరిగి అర్ధరాత్రి 10, 11, 12 గంటలకి ఇంటికి చేరుకునేవాడిని. అప్పుడు సేవ చక్కగా జరిగేది. అప్పుడు ఉద్యోగం రాలేదు. అప్పుడు బహుశా అప్పుడు ఉన్నవారు ఎవరు లేరేమో. అప్పుడు ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకు తెలుస్తుంది. ఇంతకుముందు 2-3 సార్లు కూడా సువార్త మీటింగులు జరిగినప్పుడు వచ్చాను. 1-2 వారాలు ఇక్కడ వాక్యం కూడా పంచుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉంటానని తెలియదు నాకు. వేరే మీటింగుల కొరకు గత రాత్రి సోరాయిగూడెం వచ్చాను. సోరాయిగూడెం వచ్చి బ్రదర్ ఫోన్ చేస్తే మీటింగ్కి వచ్చాను, విడిపోతున్నాం అని చెప్తే, వెళ్ళొద్దు, రాత్రి ఇక్కడికి రండి, రేపు నేను ఇక్కడ ఉండలేదు, మీరు తప్పనిసరి రెండంటే ఈ దినం మీ మధ్యలో ఉండడం జరిగింది. మీరందరూ కూడా ఆదివారం సిద్ధపడి రావాలి. సిద్ధపడి వచ్చాం కదా, మీకు కనపడడం లేదు అనొచ్చు మీరు. ఆ సిద్ధపాటు కాదు, ఆత్మీయ సిద్ధపాటు. ప్రసంగి 5వ అధ్యాయంలో ఉంది. ఏం తీయవసరం లేదు. నీవు దేవుని మందిరమును పోవునప్పుడు నీ ప్రవర్తనపై నా కొరకు ఏ వాక్యం సిద్ధపరిచావో ఆ వాక్యం వినడానికి సహాయం చేయండి. నిలబడిన మీ దాసుని మీ మాటలతో నింపి ఆ మాటలు మాకు దయచేయడని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చెయ్యాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. చాలామంది కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. సాయంకాలం చేసుకునే వారు కొంతమంది, అసలు సాయంకాలం కూడా చెయ్యని వారు కొంతమంది. ప్రతి ఉదయం కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి. 118 దావీదు కీర్తన 15 వచనంలో, నీతిమంతుల గుడారంలో రక్షణ గోచర ఉత్సాహ సునాదం వినబడును. మీరందరూ ఎంత ఉత్సాహంగా ఇప్పటి వరకు పాటలు పాడారో అలాగే మీ గృహాల్లో కూడా ఉత్సాహంగా ప్రతి ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. 92 దావీదు కీర్తనలో ఉంది, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. మంచి పని ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలము మీరు చేయడం నేర్చుకోవాలి. నిర్లక్ష్యం చేయకండి. మన ఇంట్లో టిఫిన్ తయారు చేస్తున్నప్పుడు టిఫిన్ చేయడానికి కనీసం అరగంట టైము తీసుకుంటాం. మరి కుటుంబ ప్రార్థన అరగంట టైం, కుటుంబ ప్రార్థన చేయడానికి నో టైం అంటాం మనం. టైం లేకపోతే కనీసం ఒక్క పాట పాడుకోవచ్చు, వాక్యం 5 నిమిషాలు వాక్యం చదువుకోవచ్చు, 10 నిమిషాలు ప్రార్థన చేయొచ్చు, అంతా కలిపి 20 నిమిషాలు. టిఫిన్ చేయడానికి అయితే మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం, కానీ కుటుంబ ప్రార్థన చేయడానికి మనం సమయాన్ని ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఉదయం తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన చేయడం ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. అలాగే సాయంకాలము
సాయంకాలం కూడా సకాలంలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. సాయంకాలం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలో కూడా వాక్యంలో ఉంది. విలాప వాక్యంలో రేయి మొదటి జామున మొర్ర పెట్టుమని ఉంది వాక్యంలో. రేయి మొదటి జామంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రోజుకు 4 జాములు. సాయంకాలం 6 గంటల నుంచి 9 వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో జాము, 12 నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. కాబట్టి మనమంతా కుటుంబ ప్రార్థన చేయవలసిన టైం ఎప్పుడు? 6 గంటల నుంచి 9 గంటల లోపల కుటుంబ ప్రార్థన అయిపోవాలి. చాలామంది వంటలు చేసుకొని భోజనాలు చేసి టీవీ వార్తలు విని, కొంతమందికి అయితే ఇంకో చెడ్డ అలవాటు ఉంది, సీరియల్స్ కూడా చూస్తారు. సీరియల్స్ అసలు చూడకూడదు మనం. సీరియల్స్ కూడా చూసి ఎప్పుడో 10 గంటలకి నిద్రపోతా పాటలు పాడుతూ ఉంటారు. పిల్లలు తిడుతూ ఉంటారు, చిన్న పాట తీయి, పెద్ద పాట తీయకు, అందరి కోసం ప్రార్థన చేయకు, పెద్ద పెద్ద అధ్యాయాలు చదవకు అని తల్లిదండ్రులు పిల్లలు తిడుతూ ఉంటారు. మరి బుద్ధుడు పరీక్ష ఉంది మాకు అంటూ ఉంటారు. అది కరెక్టే. కాబట్టి కుటుంబ ప్రార్థన సమయం తక్కువ, కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే కుటుంబ ప్రార్థన చేయాలి. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసే సమయం వేరే ఉంది. వారానికి ఒకరోజు మీరు ప్రార్థన కూడిక కలిగి ఉంటున్నారు, అప్పుడు మీరు చేసుకోవచ్చు. కాబట్టి కుటుంబ ప్రార్థన కుటుంబ సభ్యుల కొరకు, సంఘ కాపరి కొరకు, అంటే మన పాస్టర్ గారి కొరకు, ఆయన కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన చేయడం ప్రతి ఒక్కరూ కలిగి ఉండండి. కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా మనం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి. జనవరి 1ని ప్రతి ఒక్కరు వాగ్దానాలు తీసుకుంటారు, వ్యక్తిగత వాగ్దానం. ఆ వాగ్దానం సంవత్సరం అంతా వాగ్దానం బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించాలి. కుటుంబ ప్రార్థనలో సంవత్సర వాగ్దానం కూడా గుర్తు చేసుకోవాలి. సంవత్సర వాగ్దానం, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్న వాగ్దానం ఇచ్చే తండ్రి స్తోత్రము. దావీదు సమస్తమును రక్షించిన వాగ్దానం బట్టి స్తోత్రము. పసరు గొంగడి చీడపరుగులు మిడతలు తినివేసిన ఆహారంలో మరలా మాకు ఇస్తా ఉన్నారు కదా తండ్రి, మీకు స్తోత్రం అని దేవుని వందనాలు చెల్లించాలి. అలాగే రెండో వాగ్దానం, దావీదు సమస్తమును రక్షించాను, సంపాదించుకున్నాను అని వాక్యాన్ని బట్టి స్తోత్రం ఆయన చెప్పాలి. మొదట కూడా సమస్తం నూతనమైనగా చేయబోతున్నాం తండ్రి, మీకే స్తోత్రం చెప్పాలి. అలాగే ఈ నెల కొరకే సిద్ధపరిచిన వాగ్దానం ఎక్కడ ఉంటుంది? ఈ నెల కొరకే సిద్ధపరిచిన వాగ్దానం క్యాలెండర్లో ఉంటుంది. క్యాలెండర్ మీరందరూ జనవరి 1లో క్యాలెండర్ కొనుక్కుంటారు కదా, ఇక్కడ క్యాలెండర్ ఉందో లేదో? క్యాలెండర్ ఉంది. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేల నీటి ఊటలుగాను చేయబడను ఉంది. ఆ వాగ్దానం అంటే స్తోత్రం నాయన అని మనం చెప్పాలి. అలాగే ఈ దినం ఒకరికి సిద్ధపడిన వాగ్దానం కూడా ఉంది. ఈ దినం కొరకు సిద్ధపడిన వాగ్దానం కూడా ఉంది. ఆ వాగ్దానం బట్టి మన ప్రభువుకి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని వాగ్దానాలు. ఏదో జనవరి 1ని వాగ్దానం తీసేసుకుని బైబిల్లోని కీర్తన పుస్తకాలు పెట్టేసి అలాగే ఉంచాడు కాదు. వాగ్దానం అంటే ప్రామిస్. ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం మన ప్రామిస్ అనమాట. ప్రామిస్ని ప్రతిరోజు కూడా చక్కగా గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసిన వందనాలు చెల్లించాలి. మన వ్యక్తిగత వాగ్దానం బట్టి కూడా ప్రతిరోజు గుర్తు చేసుకొని ప్రభువుకి వందనాలు చెల్లించాలి. కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ వాక్యం చదివిన తర్వాత దైవమర్మాలు చదవడం అలవాటు చేసుకోండి. దైవమర్మాలు మన ప్రియమైన భక్త్ సింగ్ గారు 365 రోజులకి 365 ప్రసంగాలు వచ్చారు. ఇది వాక్యం చదివిన తర్వాత దైవ మర్మాలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆ ప్రసంగం తప్పనిసరిగా మీరు చదివి తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉదయము సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఉదయం ప్రతి ఒక్క విశ్వాసి 5 గంటలకే లేవాలండి. 5 గంటలకు లేవాలి. 5 గంటల నుంచి 6 గంటల వరకు మీ బంధువులు స్నేహితులు వారందరి రక్షణ ప్రార్థన చేయాలి. అలాగే సాయంకాలం కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత పండుకోక ముందు మీ బంధువుల కొరకు స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం తప్పనిసరిగా చేయాలి. రక్షణ కొరకు మంచం మీద పండుకున్న తర్వాత కూడా ప్రార్థన చేయొచ్చు. నిద్ర వచ్చే వరకు చేయొచ్చు.
వండుకొని వెంటనే మనకు నిద్ర పట్టేది. వండుకున్న తర్వాత మీ ఊరు సర్పంచ్ గారు కొరకు ప్రార్థన చేయడం గుర్తుపెట్టుకోండి. వార్డు మెంబర్స్ ఉంటారు, వారందరూ గుర్తు చేసుకోండి. మీ గ్రామంలో ఉండే ముఖ్యమైన వారందరూ గుర్తు చేసుకోండి. ఆ విధంగా మంచం ఎక్కిన తర్వాత నిద్ర రాకముందు మనం ప్రార్థన చేసుకుంటే ప్రతిరోజు మంచం ఎక్కేటప్పుడుగా వాడు గుర్తొచ్చేస్తారు. ఎవరి కొరకైతే ప్రార్థన చేయాలో వారు ఆటోమేటిక్గా మంచం ఎక్కేటప్పుడు గుర్తొచ్చేస్తారు. నిద్రపోయే వరకు చేయొచ్చు, తప్పే. పండుకొని ప్రార్థన చేయడం తప్పేం కాదు. ఎడతెగక ప్రార్థన చేయడని ఉంది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. ఎడతెగకుండా మనం ఒక పని చేస్తాం, ఏంటంటే ఊపిరి పీలుస్తాం. నిద్రపోయిన తర్వాత కూడా ఊపిరి పీలుస్తాం. ఊపిరి పీల్చకపోతే ఏమవుతాడు? మనిషి చస్తాడు. బలవంతంగా ఏ ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకోవడం ఉండరు. కాబట్టి ఎడతెగ ప్రార్థన కూడా అలాగే చేయాలంటారు. అయితే నిద్రపోతే మనం ప్రార్థన చేయలేం. కాబట్టి నిద్ర వచ్చే వరకు ప్రతిరోజు సర్పంచ్ గారు కూడా ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి. సర్పంచ్ గారి పేరు, మీ సర్పంచ్ గారి పేరు గుర్తున్న వారు చెయ్యొద్దండి దయచేసి. మీ సర్పంచ్ గారి పేరేం పేరో తెలిసిన వారు గుర్తు చెయ్యొద్దండి. వెరీ 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 బ్యాడ్. మీరు కష్టపడి ఓట్లేసి నెగ్గించారు సర్పంచ్ గారిని. నెగ్గించి ఎవరు నెగ్గారు, ఆయన పేరేంటో తెలుసుకోకుండా ఇంతవరకు ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఈవేళ రాత్రిలోగా పండుకుపోయే ముందు సర్పంచ్ గారి పేరేం పేరు తెలుసుకోండి. ఆయన పేరేం పేరు తెలుసుకొని ప్రతిరోజు మీకు నిద్రపోయే లోపల ఆయన రక్షణ కొరే ప్రార్థన చేయండి. ఇంకో చక్కని పని చేయొచ్చు. జనవరి 1 రోజుని మీకు మీ సంఘంలో ముఖ్యమైన వారు పెద్దలు, సిస్టర్స్, కొంతమంది బ్రదర్స్ మొత్తం అందరూ వెళ్ళవసరం లేదండి. ఒక 4 లేదా 10 మంది వెళ్ళి ఒక క్యాలెండర్ పట్టుకుని ఆయనకి ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, సర్పంచ్ గారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు మీ పరిపాలన మీరు వచ్చినప్పటి నుంచి గ్రామం చాలా బాగుంది, అసలు గొడవలు ఏమీ లేవండి, చాలా చక్కని పరిపాలన చేస్తున్నారు ఆయన కొంచెం పొగడి ఆ క్యాలెండర్ ఆయనకి ఇస్తే మీకు సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఆయన సమస్య వెంటనే పరిష్కారం చేస్తారు. కాబట్టి అటువంటి మంచి అలవాటు చేసుకోండి. మీ మందిరం తరపున ఒక క్యాలెండర్ ఇవ్వండి ఆయనకి. అలాగే పోలీస్ స్టేషన్ కనుక ఉంటే ఆ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ ఉంటారు, ఎస్ఐ గారు, సిఐ గారు ఉంటారు, ఆయనకు కూడా అలాగే ఇవ్వచ్చు. అలాగే పిహెచ్సి ఉంటే ఆ డాక్టర్, మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఆయనకు కూడా ఒక క్యాలెండర్ ఇవ్వచ్చు. చాలా ముఖ్యమైన వారికి క్యాలెండర్ ఇచ్చి వారి శుభాకాంక్షలు చెప్తే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తప్పనిసరి పరిష్కారం చేస్తారు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థనలు అలవాటు చేసుకోవాలి, దైవమర్మాన చదువు అలవాటు చేసుకోవాలి. మీ యొక్క గ్రామాధికారులందరినీ, మీ గ్రామం నుండి ముఖ్యమైన వారిని కొరకు ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ఆ పని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిన పని. ఉదయము కుటుంబ ప్రార్థన కంటే ముందు వ్యక్తిగత ప్రార్థన, అలాగే సాయంకాలం కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత పండుకోకముందు, నిద్రపోకముందు మీ బంధువులు, స్నేహితులు అందరి వరకే వ్యక్తిగతమైన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. అది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ పని చేయడం అలవాటు చేసుకోండి. కుటుంబ ప్రార్థనలో తన బైబిల్ కోరస్ మీరు పాడారు, చక్కని పాట, చాలా సంతోషం. అయితే బైబిల్ కోరస్ విషయంలో ఒకసారి నిడదవోలులో జయరాజు గారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పరిశుద్ధ సమాజం కూడా జరుగుతాయి నిడదవోలులో. ఆయన ఒక అభిప్రాయం చెప్పారు, ప్రతిరోజు ఒకే రకమైన పాట పాడతాము, అనేక భాషలు ఉన్నాయి మనకి, ఆ భాషల్లో కూడా బైబిల్ కోర్స్ పాడడం చాలా మంచిదని చెప్పారు. ఆయన చెప్పిన మాట విని నేను ఇతర భాషల్లో కూడా బైబిల్ కోర్స్ పాడడానికి ప్రయత్నం చేశా. రాజమండ్రి హౌస్ ఆఫీసులో సేవ చేసి ప్రభువును తెలిసిన ఆబురుస్ గారు, ఆయన మనవరాలు, ఆమె సహాయంతో వేరే భాషల్లో కూడా అప్పట్లో 10 భాషల్లో బైబిల్ కోర్సు కంపోజ్ జరిగింది. మేమైతే కుటుంబ ప్రాంతంలో ప్రతి రోజుకి 3 భాషల్లో పాడుకుంటాం. కారణం ఏంటంటే ఈరోజు ఈ చొక్కా తొడుక్కున్నాను, రేపు కూడా ఇది తొడగరు కదా, ఎల్లుండి ఇంకోటి తొడుతాం. అలాగే ఆహారం కూడా ఈరోజు చేపలు కూడా వండుకున్నాం అనుకోండి, రేపు రొయ్యలు అది వండుకుంటాం, ఎల్లుండి మటను, తర్వాత చికెను, అది కూరగాయలు, ఈవేళ బీరకాయ అయితే రేపు బెండకాయ, తర్వాత దోసకాయ, తర్వాత దొండకాయ, రోజుకొక రకం చేసుకుంటాం. బైబిల్ కోర్స్ విషయానికి వస్తే
ఈవేళ పాడిందే మళ్ళీ రేపు పాడిందే ఎల్లుండి, సంవత్సరం అంతా ఒకే రకమైన పాటలు పాడుతున్నాం. అందుచేత మీరు కూడా ఈ పాటలో ఈ 10 భాషల కోరస పాడడం నేర్చుకుంటే మీరు చక్కగా ప్రతిరోజు రోజుకు 3 భాషలు నేర్చుకుని ఆ విధంగా ప్రభువుని స్తుతించవచ్చు. నేను వాక్యం చదవబోయే ముందు ఆ పాటలు మీకు వినిపిస్తాను. మేమైతే ప్రతిరోజు రోజుకు 3 భాషలు పాడతాం కుటుంబ ప్రాంతంలో. ఆదివారం 10 భాషలు కూడా పాడతాం. ఇప్పుడైతే లేటెస్ట్గా 12 భాషలో తయారు చేసామండి. 12 భాషల బైబిల్ కోరస్. నేను వాక్యం ధ్యానించబోయే ముందు పాడి వినిపిస్తాను. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా పరలోక తండ్రి, మమ్మల్ని తిరిగి ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మహోత్తమ ఘనమైన మీ నామమును కొందరు స్తోత్రిస్తున్నాం. అడుగులు గ్రామ ఏలు బేతేలు ప్రార్థన మందిని ఈ విధంగా సమకూర్చినందుకే మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆరాధనతో మనం ధ్యానించినట్టుగా సహాయం చేయండి. వినగల చెవి, చూడగల కనుక, గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. హృదయం విత్తబడిన వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా చేయండి. మంచి నేలను విత్తబడిన వాక్యం అనే వాక్యం 100 ఫలించినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. వందములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రియ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 12 భాషలు ఎక్కువ టైం పట్టదు, కేవలం 3 నిమిషాల లోపులోనే ఈ యొక్క పాట ముగిస్తాను. పట్టింప శ్రేష్ఠ గ్రంథం అని తెలుగు పాట పాడినప్పుడు ఓ పట్టింప శ్రేష్ఠ గ్రంథం అని పాడుతున్నారు చాలామంది. 100% 100 మంది కూడా. మీ కీర్తన పుస్తకంలో ఆ కోరస్ చూస్తే ఓ అని ఉంటుందండి, ఆ అని ఉంటుంది, హా పట్టింప శ్రేష్ఠ గ్రంథం అని ఉంటుంది. అలాగే హిందీలో పాడినప్పుడు ప్యారే పుస్తకాన్ని పాడతారు. ప్యారీ పుస్తకాన్ని పాడాలి. అది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ నేను పాడినప్పుడు మీరు గ్రహించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़े जो इसको रोज बरोज, बाद में खतरा कोई ना हो. वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. कोया చదువ మంచి పుస్తకం బైబిల్, చదువ మంచి పుస్తకం బైబిల్. ప్రతిరోజు చదువుకన్నా ప్రేమతోటి నడిపిస్తూ ఓ చదువ మంచి పుస్తకం బైబిల్. లంబాడి జగే మసీతి ప్రేమోరు పుస్తక బైబిల్, జగే మసీతి ప్రేమోరు పుస్తక బైబిల్. దాడి దాడి వాంఛతో ఓరు సమర కురిసించి ఓ జగే మసీతి ప్రేమోరు పుస్తక బైబిల్. కన్నಡ ఉత్తమ పుస్తక బైబిల్, ఉత్తమ పుస్తక బైబిల్. ದಿನ ದಿನ ಓದುವಿ ಆತ್ಮವೃದ್ಧಿ ಹೊಂದುವಿ ಓ ಉತ್ತಮ ಪುಸ್ತಕ ಬೈಬಲ್. ತಮಿಳ್ ವಸೀಗ ಸಿರಂದ ಪುಸ್ತಕ ವೇದಂ, ವಸೀಗ ಸಿರಂದ ಪುಸ್ತಕ ವೇದಂ. ஆண்டோடுமே வாசித்தால் குன்றமல் நடுத்துமே ஓ வசீக சிறந்த புஸ்தகம் வேதம். மலையாளம் శ్రేష్ఠ మహాగ్రంథం బైబిల్, శ్రేష్ఠ మహాగ్రంథం బైబిల్.
అనుదిన ఓద్వచల్ దేవిన్వడి నడిత్వం ఓ శ్రేష్ఠ మహాగ్రంథం బైబిల్ ఒడియా दुनियारे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल दुनियारे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल प्रतिदिन रे बोधिबो मार्ग बोयो न रहिबो ओ दुनियारे सबसे प्यारे पुस्तक बाइबल बंगाली सर्वश्रेष्ठ पाठ्य पुस्तक बाइबल सर्वश्रेष्ठ पाठ्य पुस्तक बाइबल ओडो जोदो प्रतिदिन बोधिका में सारा दिन ओ सर्वश्रेष्ठ पाठ्य पुस्तक बाइबल नेपाली संसार में सर्वश्रेष्ठ पुस्तक बाइबल संसार में सर्वश्रेष्ठ पुस्तक बाइबल यस्तिलाई पढ़ने जीवन में सहायक बांध छाय ओ संसार में सर्वश्रेष्ठ पुस्तक बाइबल वक्कड़ी पवित्र पुस्तक देवांचे वो तोर पवित्र पुस्तक देवांचे वो तोर अप्रतुमे तिरसोदेल कार वो कतिलें तुझे बोरे वो पवित्र पुस्तक देवांचे वो तोर మీరంతా శ్రద్ధగా విన్నారు, చాలా థ్యాంక్స్ మీకు. ఎవరికైనా నేర్చుకోవాలంటే చెప్పండి, మీ పాస్టర్ గారికి పంపిస్తాము. ఆయన దగ్గర మీరు ఈ కాపీలు తీసుకొని ఈ స్క్రిప్ట్ ఉంది నా దగ్గర పంపిస్తాను, వాట్సాప్లో పంపుతాను. మీరు తీసుకొని మీరు కూడా నేర్చుకోవచ్చు. ప్రభువును ఆరాధించక ముందు 40వ దావీదు కీర్తన 40వ దావీదు కీర్తన మొదటి నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. తనకు స్తోత్ర రూపముకు కృత గీతమును మన దేవుడు నా నోట నుంచాను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించెదరు. వాటర్ యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారమును వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేనంటేనే యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. మనం చదువుబడిన వాక్య ప్రకారము మనం ప్రభువును ఆరాధించుకుందాం. ఈ యొక్క వాక్యంలో 2వ వచనం, నాశనకరమైన గుట్టలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఈ యొక్క వచనాల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం ఒకప్పుడు నాశనకరమైన గుట్టలో ఉన్నాం, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. నాశనకరమైన గుట్ట, జిగటగల దొంగ ఊబి. ఈ జిగటగల దొంగ ఊబిని మనకి వర్షాకాలం కానీ శీతాకాలం కానీ కనపడవు, కానీ వేసవకాలం కనిపిస్తాయి.
వర్షాకాలం శీతాకాలం సమృద్ధిగా నీళ్ళు ఉంటాయి, నదుల్లో కానీ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ. వేసవకాలం ఆ నీళ్ళన్నీ ఎండిపోయి కొంచెం నీళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ నీళ్ళకి అడుగులో జిగటగల దొంగ ఊబి ఉంటుంది అనమాట. పైకి నీళ్లు ఉంటాయి అనుకుంటున్నాం మనం, పర్వాలేదు అనుకుంటాం, కానీ అది కనుక దిగితే అక్కడ కానీ దిగితే జిగటగల దొంగ ఊబిగా ఉంటుంది. ఒక అడుగేస్తే అది లోతుకెళ్ళిపోతుంది, మళ్ళీ అడుగు తీసి ఇంకో అడుగేస్తే ఇంకా లోతుకెళ్ళిపోతుంది, మరలా మూడో అడుగేస్తే ఇంకా లోతుకెళ్ళిపోతుంది. అలా గుండు కొలిది చాలా లోతుగా వెళ్ళిపోతారు. ఆ విధంగా ప్రాణాపాయం కూడా జరుగుతాయి. ఓసారి న్యూస్ పేపర్లో ఒక సంగతి నేను చదివాను. చెన్నై నుంచి కొత్తగా పెళ్ళైన జంట తిరుపతి వచ్చారు. వాడు దేవుడిని దర్శించుకోవడానికి. వాడు చాలా నిష్ఠా నియమాలు పాటిస్తారు. వారు ఆలయానికి వెళ్ళబోయే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు స్నానం చేస్తారండి. మనలో అయితే కొంతమంది స్నానాలు చేయకుండానే మందిరానికి కూడా వస్తూ ఉంటారు. టైం లేకపోతే చేయకుండా కూడా వచ్చి అలవాటు రావచ్చు. అటువంటి దాని విషయం మనకి ఎటువంటి నియమాలు లేవు. స్నానం చేస్తేనే మందిరం రావాలని అటువంటి రూల్స్ మనకేమీ లేవు. అయితే హైందవులు అవన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. స్నానం చేస్తేనే ఆ గుడిలోకి వెళ్తాడు, స్నానం చేయకుండా గుడిలోకి వెళ్ళరు. ఆ జంట ఏం చేశారంటే, ముందు భర్త వెళ్ళాడు. భర్త ఒక చిన్న నీటి ఊట కనబడితే స్నానం చేద్దామని ఆ నీటి ఊట దిగి స్నానం చేద్దాం వెళితే భర్త వెళ్ళేటప్పటికీ వాడికి తెలియదు అక్కడ ఇటు ఎలాగ ఉంటాయో ఆ నీటి ఊటలో, లేకపోతే జిగటగల దొంగ ఊపనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెన్నై నుంచి వచ్చారు కాబట్టి పరిచయం ఉండదు. భర్త దిగాడండి. దిగితే అది వాళ్ళకు అనుకోకుండా జిగటగల దొంగ ఊపి అది దిగిపోతున్నాడు అడుగుకి. ఆ అడుగు తమిళ భాషలో అరుస్తున్నాడు, రక్షించడు బాబు రక్షించడు అరుస్తూ ఉంటే అక్కడ దూరంగా ఉన్నారు. వాడు తెలుగోడు ఉన్నారు. తెలుగోడికి తమిళం అర్థం కాక ఏ ఒక్కరు కూడా దగ్గరగా రాలేదు. ఈలోగా ఒక్కొక్క అడుగు వేసి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ దిగిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. జిగటగల దొంగ మరి తెలియక దిగిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడండి. అది అని చాలా భయంకరమైనది. తెలియకుండానే దిగిపోతారు, అపాయకరమైన స్థితిలోకి తెలియకుండానే దిగిపోతారు. అలాగే ఇంకొక వార్త కూడా విన్నాను. ఈ యొక్క తండ్రి చనిపోతే ఆ యొక్క అస్థికలు కలపడానికి వాళ్ళకి పెద్ద కర్మ చిన్న కర్మ అని ఉంటుంది. ఆ కర్మ రోజుని అస్థికలన్నీ జాగ్రత్త పెట్టి ఆ నీటిలో కలపడానికి వెళితే ఆ జిగటగల దొంగలోకి పెద్ద కుమారుడు వెళ్ళాడు. ముందు పెద్ద కుమారుడు వెళితే అది నెమ్మదిగా దిగిపోతాడు. బాబు రక్షించడు బాబు, జిగటగల దొంగ ఊపి ఉంది, దయచేసి పైకి తీయండి అని వెళ్తూ ఉంటే వాడు ఎవరు ధైర్యం చేసి ముందుకెళ్ళడం లేదు. ఇది మేము కూడా దిగిపోతే మేము కూడా చస్తామేమో అని ఎవరు కూడా బయట దిక్కకుండా ఉంటే ఆ పెద్ద కుమారుడు చనిపోయాడు జిగటగల దొంగ ఊపిలో పడిపోయి. ఆ విధంగా తండ్రి కొరకని తండ్రి ఎముకలు కలపడానికి వెళ్ళి ఆ పెద్ద కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు కూడా ప్రాణం పోగొట్టుకున్నాడు. తర్వాత వాడు తాడు వేసి తాడు పంపించి ఆ శవాన్ని బయటకు తీయడం జరిగింది. కాబట్టి జిగటం గల దొంగ ఊపిరిది చాలా చాలా ప్రమాదకరమైంది. పాపము కూడా అటువంటిదే. పాపం చేసి వారికి తెలియకుండానే అపాయకరమైన పరిస్థితులు గడిపోతూ ఉంటారు. వారు చేసే పాపం ఎంత భయంకరమైందో, ఆ పాపం వల్ల దాని ఫలితం ఎటువంటిదో వారు తెలియకుండా సాతాను ఆ మనోనేతలకు గురుడ్డితనం కలుగజేసి పాపమును దింపేసి ఆ యొక్క నాశనానికి తీసుకెళ్తాడు. ప్రపంచంలో ఈ యొక్క లోకం నుండి ప్రతి ఒక్కరు కూడా పాపులే. మనమందరము పాపులమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనంలో ఉంది. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమే లేదు. ఎక్కడ చూసిన గాయములు దెబ్బలు పచ్చిపుండ్లో పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. కాబట్టి ఇదే మన పరిస్థితి. మనం అందరము కూడా అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా తల వరకు కూడా స్వస్థత కొంచెమైనా లేకుండా మనం జీవించాము. ఆ యొక్క తేలు ఉంది. తేలు గురించి పద్యం రాశాడు వేమన గారు. పడి అంటే సర్పానికి తల మీద ఉంటుందంట విషం. వృశ్చికము అంటే తేలుకైతే తోకను ఉంటుందంట.
మనుషులకు నిలువెల్ల విషమని వేమన గారు రాశారు. మనిషికి నిలువెల్ల మొత్తం శరీరం అంతా విషమే. అన్ని అవయవాలు, కళ్ళు, చెవులు, హృదయము, కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలు కూడా పాపముతోటే ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రికలో అవయవాలు ఏ విధంగా పాపం చేస్తాయో ఉంది, మనం చదువుకుందాం. 3వ అధ్యాయంలో 11 నుంచి నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతకవాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నులు ఎదుట చాలండి దేవుని భయము లేదు. దీంట్లో అవయవాలన్నీ ఏ విధంగా పాపం చేస్తూనే ఉంది. ఒక్క ముఖంలోనే గొంతుక, నాలుక, పెదవులు, నోరు, 4 రకాల అవయవాలు అన్నీ కూడా. గొంతుకేమో తెరచిన సమాధి అంటున్నారు, నాలుకేమో మోసం చేస్తున్నట్టున్నారు, పెదవుల కింద సర్ప విషం ఉందంట, నోటి నిండా శపించట పగ ఉన్నాయంట. అలాగే పాదములు, ఇవన్నీ కూడా మరి పాదములు రక్తం చిందించడం పరిగెడుతున్నాయని ఈ విధంగా మన అవయవాలు ఏ విధంగా పాపం చేస్తూనే ఉంది. ఆ విధంగా మనమందరం కూడా ఈ విధంగా పాప జీవితం జీవించాము. తీతు రాసిన పత్రిక చదివితే అక్కడ కూడా ఉంటుంది. గత జీవితంలో మన ఇటువంటి స్వభావం మనం చూడగలము. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయములు మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమున ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై చాలండి ఒకరినొకరు ద్వేషించు ఉంటిమి. ఇది మన జీవితం. అసహ్యకరమైన జీవితం జీవించాము, మోసపోయాము, నానా విధమైన దురాశలకు భోగములకు దాసులముగా జీవించాము. ఇటువంటి జీవితం మనం బానిసలుగా ఉన్నాము. ఇప్పుడేంటో సాతాను ఈ పాపాలను చేయడానికి చాలా సులభమైన మార్గాలు పెట్టేశాడు మనకి. ఒకప్పుడైతే ఇటువంటి పాపాలు చేయడానికి చాలా కష్టపడేవాడు. ఉదాహరణకి నేను ఇదివరకు 10th క్లాస్ చదివినప్పుడు కేశవరం అనే గ్రామంలో ఉండేవాడు అండి. అప్పుడు సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. మారు మనసు పొందలేదు. మా ఇంట్లో 2 పూటల కుటుంబ ప్రాంతాలు ఉండేవి. అయినప్పటికీ నేను మాత్రం మారు మనసు పొందలేదు. మా క్లాస్మేట్స్ అందరూ ఏదో సినిమా వస్తే ఆ పేరేం చెప్పనండి, ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏదో విధంగా మా తండ్రి గారు డబ్బులు అడిగి, మా తండ్రి గారు ఎవరండి మా తల్లిని అడిగి డబ్బులు అడిగి, అప్పట్లో ఆటోలు ఏవీ లేవు, అద్దె సైకిల్ ఉండేవి. ఆదివారం రోజుని అద్దె సైకిల్ తీసుకొని కేశవం నుంచి భీమవరం 10 మైళ్ళు సైకిల్ తొక్కుని వెళ్ళాను. ఎదురుగాలి ఎంతో కష్టపడి 10 మైళ్ళు కష్టపడి వెళితే ఆ సినిమా హాల్లో ఏం చెప్పారంటే, అయ్యో ఈవేళ వచ్చారో మీరు, నిన్న వెళ్ళిపోయిందని ఆ సినిమా అన్నారు. నిన్న కనుక వచ్చుంటే ఆ సినిమా మీకు దక్కును, ఈవేళ వచ్చారంట అన్నారు. సరే ఆ రోజున ఏ సినిమా ఉంటే ఆ సినిమా చూసి వచ్చేసారనుకోండి. తర్వాత మరలా 10 మైళ్ళు ఎంతో కష్టపడి సైకిల్ తొక్కుని ఇంటికి వెళ్ళాం. ఎంతో 20 మైళ్ళు ఒక్క సినిమా చూడాలంటే 20 మైళ్ళు కష్టపడదు. మరి ఇప్పుడు సాతాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమంట ఆ సైతాను మన జేబులోనే పెట్టేసినట్టు సినిమా హాలు. చాలా సుఖంగా మనం చేయొచ్చు పాపాలు.
పండుకోవచ్చు, కూర్చోవచ్చు, కూర్చుని చేయొచ్చు, మనసు మీద పండుకొని నిద్ర వచ్చే వరకు మనం ప్రార్థన చేయాలని చెప్పాను ఇందాక. వాడు నిద్ర వచ్చే వరకు ఏం చేస్తారు? సినిమాలు చూస్తారు, ఇష్టం వచ్చిన పాటలన్నీ కూడా వింటారు. ఆ విధంగా నేను కూడా గత జీవితం జీవించా. అప్పుడు రేడియోలో ఉన్న టీవీలు లేవు. 10th క్లాస్ చదువుకునే టైంలో నాకు ఇష్టమైన పాటలు కొన్ని ఉండి, సినిమా పాటలు. ఆ పుస్తకాలు కూడా సంతలో పుస్తకాలు కొనుక్కొని నేను ఒంటరిగా ఉన్న పాడుకుంటూ ఉండేవాడిని. చదువుకునే టైంలో నాకు ఇష్టమైన పాట కనుక రేడియో ఉంటే, మా ఇంట్లో రేడియో లేదులండి, ఆ దూరంగా ఎక్కడో వినపడేది. ఆ చదువు పుస్తకాలు వదిలిపెట్టేసి ఆ రేడియో దగ్గరికి అంతా వెళ్ళి ఆ పాట అంతా వినేసి అప్పుడు వచ్చి అక్కడ పుస్తకం చదువుకునేవాడు. ఆ విధంగా అసహ్యకరమైన జీవితం. మీలో కూడా ఎంతోమంది మారు మనసు పొందకముందు అటువంటి జీవితాలు జీవించిన వారే. మనమందరం ఇప్పుడంటే రక్షణ పొంది దేవుని యొక్క మధ్యలో ఉన్నాం, కానీ మనం ఒకప్పుడు మరి పాపాలన్నింటికి మనం దాసులమయ్యి బానిసలుగా మనం జీవించాం. దావీదు మహారాజు గారు కూడా ఏమంటున్నారంటే 51 దావీదు కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు గారు ఒక మాట చెప్తున్నారు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లిదండ్రులను గర్భమును ధరించాను. చాలండి. పాపములో పుట్టినవాడు, పుట్టుతోటే పాపము. కావున మనం అందరం జన్మతోనే పాపులము. ఆ పాట కూడా పాడతాం. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. ఏదో పాట పాడతాం. జన్మముతోనే మనము అపవిత్రులము, మన స్వభావం అంతా కూడా పాపమే. అయితే పాపం వల్ల మరి పాపానికి జీతం ఏమైనా ఉందంటే, ఈ లోకంలో ప్రతి పనికి ఎలాగైతే జీతం ఉందో అలాగే పాపానికి కూడా జీతం ఉంది. పాపం వల్ల వచ్చు జీతము అగ్నిగుండము, అంటే నరకం అని రాశారు. పాపం వల్ల వచ్చేసి మరణం అని రాశారు. మరణం అయితే ఎవరికి అర్థమవుదండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటారంటే, పాపం చేయనోడికి మరణం లేదా అని అడుగుతారు తెలియనోడు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం అగ్నిగుండము. అగ్నిగుండం అంటే ప్రకటన 21:8 ఉంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధికులు, విగ్రహారాధకులు అందరూ అగ్ని గంధకములతో మటు గుండములో పాలు పొందుతుంది. ఇది 2వ మరణము. ఒక్కసారి జన్మిస్తే 2 మరణాలు ఉంటాయి. ఒక్కసారి జన్మిస్తే ఎన్ని మరణాలు? 2 మరణాలు. 2 సార్లు జన్మిస్తే 1 మరణమే. అందుచేత ఈ యొక్క పాపపు శిక్ష తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే తిరిగి జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 3వ వచనంలో చెప్పారు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యమును ప్రవేశించాలంటే ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. అయితే ప్రవేశించడం మాట అనవచ్చండి. యేసు ప్రభువు ఏం చెప్తారంటే చూడలేడని చెప్తున్నారు. ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రవేశించడం మాట అనవచ్చండి. చూసే అవకాశం కూడా లేదంట కొత్తగా జన్మించకపోతే. అందుచేత మనం అందరూ కూడా దేవుని రాజ్యం చూడాలంటే ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కొత్తగా జన్మించడం, ప్రతి ఒక్కరు కొత్తగా జన్మించాలి. ఇది ఒక హెబ్రోను సహవాసంలోనే ఉంది, కానీ మిగతా సహవాసాల్లో కొత్తగా జన్మించారని అడిగితే వాళ్ళు కొడతారు కూడా. చాలా కోపం. ఎవడు తిరిగి జన్మించారా అని ఒక పాస్టర్ గారిని అడిగామనుకోండి, ఆయన చాలా కోపం వస్తుంది. తిరిగి జన్మించడం అడుగుతూ పెట్టి తిరిగి జన్మించడం ఎవరు ఉంటారు అంటారు. చిన్నప్పుడే బాప్తిసం ఇచ్చేస్తారు, చిలకరి బాప్తిసం ఇచ్చేస్తున్నారు కదా, ఇప్పుడు అడుగుతూ పెట్టి తిరిగి జన్మ అడుగుతారు. తిరిగి జన్మించడం గురించి వారికి పెద్దగా పట్టించుకోరు. కానీ హెబ్రోను సహవాసాలు అయితే తప్పనిసరిగా ఈ యొక్క తిరిగి జన్మించడం గురించి పట్టించుకుంటారు. రక్షణ, మారు మనసు, బాప్తిస్ము, పరిశుద్ధ జీవితము, ఈ అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన సంగతులు హెబ్రోను సహవాసంలో. కాబట్టి మీరందరూ ఎవరైతే రక్షణ పొంది ప్రభువును ఆరాధించబోతున్నారో వారందరూ కూడా తిరిగి జన్మించిన వారే, రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు. కాబట్టి మనం అసహ్యకరమైన జీవితం జీవించే మనందరికీ ప్రభు మారు మనసు దయచేశారండి. ఎలా దయచేశారు?
తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను చాలు మనలను రక్షించారు. ఈ విధంగా నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, తన కరికరం చొప్పున ఆయన యొక్క కృపా కరికరలు బట్టి మనకి పునర్జన్మ సంబంధమైన, పునర్జన్మ అంటే మారు మనసు, తిరిగి జన్మం, కొత్తగా జన్మించడం. ఆ కొత్తగా జన్మించి బాప్తిసం పొందడం, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. కాబట్టి ఎవరైతే నమ్మి అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందారో అటువంటి వారందరికీ వారికి నూతన జన్మ అన్నమాట. ఆ విధంగా ఉండే వారందరూ కూడా చేసిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో ఉంటాడు, నూతన స్వభావం కలుగు చేస్తాడు. ఆ విధంగా రక్షణ కలుగుతారన్నమాట. ఎవరైతే మారు మనసు పొందుతారో వారందరికీ మారు మనసు, హృదయపూర్వక నిజమైన మారు మనసు పొందితేనే నూతన స్వభావం వస్తుందండి. కొంతమంది ప్రభువా ఈ విషయాల్లోనే నా ఇష్టము, ఆ విషయాలేమో నీ ఇష్టము, అన్ని విషయాల్లో నీకు లోబడని నాయన, ఇదంటే పని చేయడం నాకు చాలా ఇష్టం, కాబట్టి ఆ పని చేయకుండా నేను ఉండలేను. మారు మనసు అంటే పొందుతాను, కానీ ఈ పని మాత్రం తప్పనిసరిగా చేస్తాను, ఈ పని చాలా ఇష్టం నాకు అని కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే నిజమైన మార్పు రాదండి. దేవునికి హృదయపూర్వకంగా పూర్తిగా సమర్పించుకోవాలి. అన్ని విషయాల్లో మనం లోబడినప్పుడే పూర్తి నిజమైన మారు మనసు వస్తుంది, నూతన స్వభావం వస్తుంది, మనసు కంప్లీట్గా మారిపోతుంది అన్నమాట. నేను చదువుకునేటప్పుడు, ఆయన డిగ్రీ చదివినప్పుడు స్నేహితుడు ఉండేవాడు. అప్పుడు ఆయన ఇదిగో ఆనందరాజు నేను కోరిక కోరుతున్నాను, దయచేసి ఆ కోరిక మాత్రం కాదని కనివాడు. ఏంటి అని అడిగితే, ఈరోజు నాతోటి పాటు నువ్వు సినిమాకి రావాలి, చక్కగా భోజనం చేద్దాం, పలావ్ ఇప్పిస్తాను నీకు హోటల్కి తీసుకెళ్ళి, ఆ పలావ్ భోజనం చేసేసి సినిమాకి వెళ్తాం, సినిమాకి తీసుకెళ్తాను నేను, నీవు ₹1 కూడా నువ్వు ఖర్చు పెట్టవసరం లేదు, దయచేసి, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పని, నువ్వు నాతో పాటు సినిమాకి వస్తే అని చెప్పేవాడు. దయచేసి ఆ పని మాత్రం చేయలేను నేను, ఇది వరకైతే నీ కోరిక నెరవేర్చి ఉందను, ఇప్పుడు ఆ కోరిక నేను తీర్చలేను, ఎందుకంటే నా హృదయం ప్రభువుకి ఇచ్చేశాను, నా స్వభావం పూర్తిగా మారిపోయింది. ఇది వరకైతే సినిమా చూడడానికి 10 మైళ్ళు 20 మైళ్ళు సైకిల్ తొక్కి వెళ్ళాను. రాత్రి అర్ధరాత్రి 10 గంటలకి అందరూ నిద్రపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రికార్డింగ్ డ్యాన్సులు, నాటకాలు చూసేవాడిని. అప్పుడు స్వభావం అది. అయితే ఇప్పుడు స్వభావం మారిపోయింది కాబట్టి ఆ పని నేను చేయలేనని చెప్పా. కాబట్టి నిజమైన మారు మనసు హృదయపూర్వకంగా మన ప్రభు సమర్పించుకుంటే ఆ మనసు మారిపోద్ది. మనం కంట్రోల్ చేయవలసిన లేదు. బలవంతంగా అబద్ధాలు ఆడడం మానేయడము, బలవంతంగా చెప్పిన మాట వినక మానేయడము, బలవంతంగా మంచి పనులు చేయడము అటువంటి ఏమీ ఉండవు. నిజమైన మారు మనసు అంటే మన హృదయపూర్వక స్వభావం మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చెడ్డ స్వభావం అంతా తొలగిపోయి మంచి స్వభావం, మంచి మాటలే మాట్లాడాలి, మంచి పనులు చేయడానికి మనకు చక్కని ఆసక్తి. వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, మందిరానికి వెళ్ళాలన్నా, పాటలు పాడాలన్నా, ఆదివారం వచ్చేటప్పటికి సంతోషంగా గడుపుతూ ఉంటాయి. నిజమైన మారు మనసు పొందితే ఆదివారం అనేది మనకే పండుగ రోజులా ఉంటుంది. ఆదివారం మనకి ఏ రోజు? పండుగ రోజు. మారు మనసు లేనోడికి పండుగ రోజు కాదు. మంది చర్చికి వెళ్ళరంటే చర్చికి వెళ్ళడం, ఆ మంచం మీదే పండుకుంటాడు, ఆ సెలపోను తీసుకుని ఆ సెలపోనే పట్టుకుంటాడు, కానీ చర్చికి వెళ్ళడం. ఎందుకంటే మారు మనసు లేదు కాబట్టి. మనకు నిజమైన మారు మనసు ఉంది కాబట్టి ఆదివారం వచ్చేటప్పటికి ఎంతో హ్యాపీగా ఉంటాం. హిందువులు కొంతమంది చెప్పుకుంటారు, ఒరే క్రైస్తవులకి సంవత్సరానికి 3 పండుగలేరా, ఒక పండుగ రోజునేమో క్రీస్తు నేడు పుట్టెనని అరుస్తారు, ఇంకో పండుగ రోజునేమో క్రీస్తు నేడు లేచి అరుస్తారు, ఇంకో జనవరి 1 ఉంది, ఆ రోజున రాత్రి తెల్లవాళ్ళు జాగాలు చేసి పాటలు పాడతారు, 3 పండుగలు అంటారు. చాలా చాలా తప్పది. మనకు 3 పండుగలు కాదండి, సంవత్సరానికి 53 పండుగలు మనకి. 52 ఆదివారాలు ఉన్నాయి. 50
క్రిస్టమస్ చేయరా? అది క్రిస్టమస్ చేయరు వాడు హిబ్రూ చక్కగా పిండి వంటలు వండుకొని చుట్టాలందరూ ఆహ్వానించి ఎంతో గ్రాండ్గా చేస్తారు క్రిస్టమస్. వాడు అసలు క్రిస్టమస్ కూడా చేయరు, ఎంత పాపం అది అంటారు వాడు. మరి క్రిస్టమస్ అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మస్ అంటే క్రీస్తు ఆరాధన చేయడం. ఆరాధన ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నామండి. అన్ని సహవాసాలు ఆరాధన లేదు. లేమిన శివాజనికల్ ఫెలోషిప్ ఉంది, అక్కడ సహోదరులకు మాత్రమే ఆరాధన చేయాలి, సహోదరులు ఆరాధన చేయకూడదు అంటారు. అలాగే కొన్ని సహవాసాలు ఉన్నాయి. సాక్ష్యాలు చెప్తానికి వచ్చి అమ్మగారికి అయ్యగారికి వందనాలండి, పోయిన వారంలోనూ మరి కోడి తప్పిపోయిందండి, దొరికేసిందండి, స్తోత్రం అంటే అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, అలాగే సాక్ష్యాలు చెప్పేసి వెళ్ళిపోతారు. అంతే, అది ఆరాధన, ఇంకేం ఉండదు. మైక్ ఇటువంటి మౌత్ అప్ చెప్పేస్తారు పిల్లలకి. వాడు గంట సేపు వాడు ఇష్టం వచ్చిన పాటలన్నీ కూడా పాడతారు. ఎప్పుడో వస్తాడు పాస్టర్ గారు వచ్చి ఒక పావు గంట సేపు వాక్యం చెప్పేస్తారు, కారుకులు పట్టేస్తే వెళ్ళిపోతారు. ఆరాధన ఏం ఉండదండి. ఆరాధన అనేది మన హిబ్రూ సహవాసంలోనే ఉంది. వ్యక్తిగతంగా ప్రభువా గత జీవితంలో భయంకరమైన పాపిని మీరు నన్ను రక్షించారు, జిగటగల దొంగ ఊపిలో నుండి నాశనకరమైన గుట్టలోంచి నన్ను విడిపించారు, తప్పించారు, నా పాప స్వభావం అంతా మార్చారు, నీతిమంతుడిగా చేశారు, నూతన సృష్టిగా చేశారు, నరకానికి వెళ్లకుండా తప్పించారు, పరలోక రాజ్యాన్ని వారసుడిగా చేశారు, స్తోత్రం ఆయన అని చెప్తాం మన హిబ్రూ సహవాసం వారు. కాబట్టి ఆరాధన అనేది మన సహవాసంలో ఉందండి. అన్ని సంవత్సరానికి 54 పండుగలు మనము సంతోషంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క రక్షణ కనుక మారుమనసు కనుక పొందకుండా మనం జీవిస్తే, చనిపోతే చాలా భయంకరమైన శిక్ష ఉందండి. మరి ప్రకటన 21:8 చదివాం కదా, పిరికోర అవిశ్వాసాలని అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతున్నది రెండవ మరణము. రెండవ మరణం చాలా భయంకరమైందండి. అగ్ని గంధకాలతో మండే గుండము, తీరని దాహము. లోకసువార్త 16:19 చదివితే అక్కడ ధర్మతంటారు, అగ్నిజ్వాల యాతన పడుచు ఒక్క నీటి బొట్టు కొరకే భయంకరమైన కేకలు వేస్తాడండి. ఒక్క నీటి బొట్టే, ఒక్క నీటి చుక్క అడిగాడు. చాలా మినిమము కోరిక. బొట్టేలాగా నారికి మీద వేస్తున్నాడు. అయ్యమంటాడు, ఉంటుంది బొట్టు అలా ఉంటుందా? అది నీటిలో అది గ్లాసులో ముంచి ఇదిగో నీటి బొట్టు వేస్తారు, నాలుగు పొట్టు అంటే అక్కడికి వెళ్ళే వరకు బొట్టు ఉంటుంది, మధ్యలోనే కారిపోదాం ఒక్క బొట్టు, అక్కడికి వెళ్ళే వరకు బొట్టే ఉండదు. చాలా మినిమం. గ్లాసు అడితే బాగోదేమో, లోటతో అడితే బాగోదేమో, కప్పుతో అడితే బాగోదేమో, స్పూన్తో అడితే బాగోదేమో, ఒక్క చుక్క మాత్రమే అడుగుదాం అనుకుని ఒక్క చుక్క అడిగితే ఆ ఒక్క చుక్క కూడా ఇవ్వలేదండి. ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం చూడండి. తీరని దాహము, ఆరని అగ్గిరగొండము, చావని పురుగు బాధ. మార్కు 9:48 చదవండి. మార్కు 9:48. నరకమున వారి పురుగు చావదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగంటే ఏంటనుకుంటున్నారు మీరు? పురుగంటే మీరు చెప్పండి, పురుగంటే ఏంటి? గట్టిగా చెప్పండి. మీరేమైనా చెప్పండి, పురుగంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. మీరు చెప్పండి, పురుగంటే ఏంటి? ఆత్మ. ఒక్కరు మాత్రం చెప్పారు ఆత్మని, అయితే ఆత్మ కాదండి. యెషయా గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదవండి. వారు పోయి చాలండి. ఇప్పుడు ఏం చెప్తారు? ఆత్మ అంటారా పురుగంటే? వాటి పురుగు అని సెపరేట్ చేస్తున్నాడు, రెండు విడగొడుతున్నారు ఇక్కడ. వాటి పురుగు అంటే కళేబరముల పురుగు. కళేబరం అంటే దేహము. చనిపోయిన తర్వాత రక్షణ పొందినా రక్షణ పొందపోయినా అక్షయమైన దేహం ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాశనము లేని శరీరము.
కొంతమంది పరలోకంలో ఉంటారు ఆ శరీరంతో, కొంతమంది నరకంలో ఉంటారు. నాశనం అనేది ఉండదండి, అక్షయమైన శరీరం అనమాట. దాన్ని కళేబరం అంటున్నారు. కళేబరములు తేరి చూసేదరు వాటి పురుగు, అంటే కళేబరముల పురుగు. కళేబరముల పురుగు చావదు, వాటి అగ్రే ఆరిపోదు. ఈ నిప్పుల్లో నిప్పుల్లో ఈ ఎర్రగా ఉంటుంది చూసారు బొగ్గులు, అదే నిప్పులు కట్టెలతోటి కాలిస్తే అంత ఎర్రగా ఉంటారు మనుషులందరూ. ఆ ఎర్రగా కనిపిస్తూ ఉంటారంట నరకంలో. ఎరుపు రంగులో ఉంటారు, నిప్పు రంగులో ఉంటారు. అన్నమాట. నిప్పు ఏ రంగులో ఉంటుందో మన పొయ్యిలో నిప్పు ఆ రంగులో ఉంటారు, ఎర్రగా ఉంటారు. వాటి పురుగు, పురుగు పడుతూ ఉంటుందండి. ఇలా పురుగు పట్టేస్తూ ఉంటుంది. పురుగు పట్టేస్తుంది, ఇలా తుడిసేస్తుంది. సరే తుడిసినా మళ్ళీ వెంటనే పట్టేస్తుంది, మళ్ళీ వెంటనే పురుగు పట్టేస్తుంది. అలా కంటిన్యూగా వస్తుంది అనమాట. కంటిన్యూగా జరిగే ప్రాసెస్ ఇది. వాటి పురుగు కంటిన్యూగా ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ పురుగు చావు అనేది ఉండదండి ఆ పురుగుకి. ఎంత భయంకరమైన బాధ చూడండి. మనం ఇంకా రోకల బండ పాకిందని కూడా, రోకల బండ ఎంత చక్కగా ఉంది, ఎర్రగా నల్లగా భలే ఉందని ఉంచుకుందాం, ఇలాగా వెంటనే తుడిచేస్తాం. ఆ రోకల బండ మనకి ఏమీ కీడేం చేయదు, దానివల్ల మన నష్టమేమీ ఉండదండి. అయినా వెంటనే తుడిచేస్తాం. మరి ఒక్క రోకల బండే వెంటనే తుడిచేస్తే పురుగు అంతా పట్టేస్తే మరి ఎన్నిసార్లు తుడిసినా పట్టేస్తాడు. ఎంత ఎటువంటి బాధ అది, కంటిన్యూగా ఉండే బాధ. తీరని దాహము, ఆరని అగ్ని గంధకాలతో పడే గుండము, చావని పురుగు బాధ. ఇదనమాట నరకమని వారి పురుగు సాగు అగ్ని ఆరదంటే. అటువంటి బాధ చాలా భయంకరమైన బాధ. కాబట్టి అటువంటి బాధ అంతా పురుగు మనకి తప్పించారు. నరకంలో ఉండే ఆత్మ ఈ విధంగా అడుగుతాడట. ఒక మహాభక్తుడు పాడాడు పాట, ఈ నరక బాధ కోర్వజాలను పరాత్మర, నీ దరికి నన్ను చేర్చుమయ్య శ్రీ పరాత్మర. నా ధనము నమ్ముకొంటి, నా కులము నమ్ముకొంటి, నాకున్నదంతా తింటి, నా కన్ను కానకుంటి, నరక బాధ కోర్వజాలను పరాత్మర, నీ దరికి నన్ను చేర్చుమయ్య శ్రీ పరాత్మర అని పాడతాడట నరకంలో ఉండే ఆత్మ. అప్పుడు పరమాత్మ అంటాడట, దేవుడు అంటాడట, నీ నరక బాధ తీయజాలను నరాత్మర, ఇది వరకే నీకు తెలుసునయ్యసు ఓ నరాత్మర. నీ నరక బాధ తీయ, నీ కొరకు ప్రాణమియ్య, నా వరపుత్ర దానమీయ మరచిపోతివయ్యా. నరక బాధ తీయజాలను నరాత్మర, ఇది వరకు నీకు తెలుసునయ్య ఓ నరాత్మర అని పాట పాడతాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ధనము నమ్ముకున్నాను, కులము నమ్ముకున్నాను, ఆ కులస్తులంతా ఏమంటారు, విరివేసేస్తారేమో యేసుప్రభు నమ్ముకుంటే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని నమ్ముకోలేదు. ఇక్కడేమో ఇటువంటి పరిస్థితి. దయచేసి నన్ను నరకబాధ తీసేయమని అడిగితే, నీ నరకబాధ తీయడానికి నా వరపుత్రుడు, నా ప్రియమైన కుమారుడిని నీ కొరకు ఇచ్చాను, కాబట్టి ఇప్పుడు నా పని చేయరని దేవాది దేవుడు అంటారన్నమాట. కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితి దేవుడు మనల్ని విడిపించి ఆ యొక్క దేవుని రాజ్యానికి వారసుడిగా చేశారు. ఇప్పుడు మనం అంతా కుటుంబ సమేతంగా ఆరాధించేవారు చాలా తక్కువ. ఇప్పుడు ఈ సిస్టర్ ఉంది, ఈ సిస్టర్ కుటుంబంలో 6-7 ఉంటారు ఇంటి దగ్గర. ఇక్కడ మాత్రం ఆరాధించేవారు ఎంతమంది? ఒకడు మాత్రం ఉంటారు. అని మీలో చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి ఆరాధించేవాడు ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది. మా కుటుంబంలో 5 ఉన్నారనుకోండి, 5 కూడా వచ్చి ఇక్కడ ఆరాధిస్తున్నామని చెప్పగలిగిన ఎవరంటారు చెప్పండి? మా కుటుంబంలో 6 ఉన్నారు, 6 కూడా ఆరాధన చేయడానికి వచ్చాము అనేవారు చేతులు ఎత్తండి దయచేసి. ఒక్కరు కూడా లేరు. అంటే ఒక్కో కుటుంబానికి ఒకరో 2 3 వచ్చి ఉంటారు అంతే. మరి పరలోకంలో చేరినప్పుడు ఆ విధంగా ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి అండి. కాబట్టి మనం ఏం చేయాలంటే కుటుంబ సమేతంగా, ఒకవేళ ఇక్కడ ఆరాధించకపోయినా పరలోక రాజ్యంలో కుటుంబ సమేతంగా ఆరాధించేటట్టు మన వారందరినీ సిద్ధము చేసుకోవాలి. అది యెహెజ్కేలు గ్రంథంలో 38:7 ఉంది. నీవు సిద్ధముగా ఉండము, నీతో పాటు
నీవు చూడండి ఒకసారి నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి ఉండవలను చాలు. నీవు సిద్ధముగా ఉండము, నీతో పాటు నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము. మనకందరికీ దేవుడు కృపాకాలము, ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అనేక సదుపాయాలు ఇచ్చి, చక్కని గృహము, చక్కని మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, మంచి ఏసీ కార్లు, కొంతమందికి ఏసీ ఇళ్ళు, మంచి మంచి కాస్ట్లీ సెల్ ఫోన్స్, ఇటువంటి సదుపాయాలు అన్నీ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని మన వారిని అందరినీ దేవుని రాజ్యం కొరకై సిద్ధపరచుకోవాలండి. అందుకని చక్కగా తినేసి హాయిగా ఇప్పుడు చక్కగా ఆరాధన చేస్తున్నారు, బల్లో పాలుపోతారు, కారుకి వేస్తారు, ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర ఏం చేస్తారు మీరు? అబ్బాయి ఎంతో కష్టపడి ఆరాధించేసామో, ఆ మందిలో కూర్చోడమో 3 గంటలు కంటిన్యూ, కానీ పైగా ఎవడో వచ్చాడు ఈ వారం ఇంకా ఎక్కువసేపు వాయించేసాడు, మమ్మల్ని అలిసిపోయి మరి పండుకుంటాం. చేసేది ఏమీ ఉండదండి. ఏమైనా ఉంటుందా? ఏమో చక్కగా మంచి మటనో, చికెనో, లేకపోతే రొయ్యలో ఏదో వండుకుంటారు, స్పెషల్ కర్రీ, హాయిగా భోజనం చేసేస్తారు, పండుకుంటారు. అలా ఉంటే సరిపోదండి. మనం ఏం చేయాలి? మన ఇంటి వారిని సిద్ధపరచాలి. నోవహు తన ఇంటి వారి అందరి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. అలాగే రాహాబు అనే వేశ్య తన ఇంటి వారి అందరి కొరకై చూడండి ఏమన్నదో చూడండి. యెహోషువ గ్రంథము, యెహోషువ 2:13. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకరిచి రక్షించినట్లుగా దయచేసి యెహోవాతో ప్రమాణం చేయడం. చూడ రాహాబు, ఆ రాహాబు ఎరుకు అదే మరి పట్టణంలో ఉంది. ఆ ఇశ్రాయేలు వచ్చి నాశనం చేయబోతున్నారు ఎరుకు ఆ యొక్క పట్టణాన్ని. కాబట్టి వారు వచ్చినప్పుడు అందరినీ కత్తివాత నరిక్కుంటూ వెళ్ళిపోతారంతే, నరికేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ గోడలన్నీ అంతా సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు దయచేసి నన్ను, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారి కలిగిన వారందరినీ రక్షించాలి. వారందరూ ఏమి చేయకూడదు. దయచేసి వారందరినీ రక్షించాలి మీరని ప్రాధేయపడి అడిగి వారందరికీ రక్షించుకున్నదండి. వారందరూ కూడా రక్షించుకున్నది. చూడ 6వ అధ్యాయంలో ఉంది. ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆ సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపరికి తోడుకొని ఇశ్రాయేలుక పాడి వెలుపరాట వారిని నివసింపజేసేది. చాలండి. చూడ తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వారి కలిగిన వారందరినీ వెలుపలి తీసుకొచ్చి వారిని బ్రతుకనిచ్చారండి, రక్షించారు. అలాగే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ తల్లి, మీ తండ్రి, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెండ్రు, వారి కలిగి ఉన్న వారందరూ, ఇంకా ఎవరైతే మీకు ముఖ్యమైన వారు ఉన్నారో వారందరినీ మీరు రక్షించుకోవాలండి. రక్షించుకొని సమూహం అంతటిని దేవుని రాజ్యంకై సిద్ధపరచాలి. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు అకస్మాత్తుగా మధ్యాకాశం రాబోతున్నారు. ఏ టైంని వచ్చినప్పటికీ మనతో పాటు ఈ సమూహం అంతా కూడా ఎత్తబడాలి. ఇప్పుడు మీరు ఆరాధన చేసినట్టుగా కనుక ఉంటే మీరు చాలా చాలా విచారిస్తారండి. అయ్యో ఆరాధనకి మేము ఇద్దరమే వెళ్ళాము, మిగతా కూడా అందరూ ఇంట్లో ఉన్నారు, రాకడలో కూడా మేము ఇద్దరమే ఎత్తబడ్డాము, అందరూ విడిచిపెట్టబడ్డారు. అయ్యో వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా? నా తల్లి లేదు, నా తండ్రి రాలేదు నాతోటి, నా అన్నదమ్ములు అక్కడే ఉన్నారు, నా అక్క చెల్లెలు అక్కడే ఉన్నారు, ప్రభువా వారి గతి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన అని అడిగే అవకాశం కూడా ఉండదండి. రెప్పపాటుతోటే శుద్ధులు లేచి మరుగైపోయి మధ్యకాశం వెళ్ళిపోతారు. రెడీగా ఉన్నవాడు అందరూ ఆడికి వెళ్ళిపోతారు. రెడీగా లేని వాళ్ళు విడిచిపెట్టబడతారు. వారి గతి అయ్యో, వారి కొరకు మనం చేసేది ఏమీ కూడా లేదండి. అందుచేతనే మన ప్రతి ఒక్కరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మీతోటి పాటు ఈ రాహాబు అనే వేశ్య తన ఇంటి వారు అందరినీ ఎలాగైతే రక్షించుకున్నాదో మీరు కూడా మీతో పాటు
మీ ఇంటి వారందరినీ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీకు కావాల్సిన వారందరినీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ వరకు సిద్ధపరిస్తే ఇప్పుడు మీరు ఎలాగైతే ఆరాధిస్తున్నారో అలాగే పరలోక రాజ్యంలో వారందరూ కూడా ఆరాధిస్తారు మీతో పాటు. ఈ రోజున ఎవరైతే మీతో పాటు ఆరాధించలేదో మీకు కావలసిన వారు, మీ ఇంటి వారు పరలోక రాజ్యంలో వారందరూ కూడా మీతో పాటు ఆరాధిస్తారు. మంచిది కదండి, సంతోషకరమైన సంగతేనా? సంతోషమా విచారమా? ఇక్కడలాగా ఆరాధిస్తే బాగుంటుందంటారా? పరలోకంలో ఇక్కడలాగా ఆరాధిస్తే బాగుందండి. చాలా విచారిస్తాం. పరలోక రాజ్యంలో మనతో పాటు ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉన్నారో, రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో మనవాళ్ళు, వారందరూ కూడా మనం సిద్ధం చేస్తే మనతో పాటు వారందరూ కూడా ప్రభువుని ఆరాధిస్తే ఎంతో సంతోషంగా మనము యుగ యుగాలు కూడా గడపవచ్చు అనమాట. ఇంకొక విషయం చెప్పి ఆయన ముగిస్తాను. మోషే గారు పండుగ జరిపించడానికి కనాను దేశానికి ఇశ్రాయేలు అందరూ నడిపిస్తున్నారు. మా దేవుడికి పండుగ ఆచరించాలి, వెళ్తున్నాము. అయితే ఫరో అంటాడు మీరు మాత్రం వెళ్ళండి అంటాడు. అబ్బాయి మాతో కూడా మా పశువులు కూడా రావాలంటాడు. మా పశువులు కూడా రావాలి, ఎందుకంటే దేవుడికి బలి అర్పించాలి. అంటే ఇప్పుడు పశువులు వెళ్ళడానికి వీలేదంటే తప్పనిసరిగా ఒక్క డెక్క కూడా విడిచిపెట్టడానికి వీలేదు అంటాడు. ఆ ఒక్క వాక్యం చదవండి. నిర్గమకాండం 10:26. నిర్గమకాండం 10:26. మా పశువులను మాతో కూడా రావలను, ఒక్క డెక్క అని విడవబడదు. చూడండి, ఒక్క డెక్క. డెక్క అంటే ఏంటంటే మీకు తెలుసు కదా. డెక్క అంటే ఏంటి? డెక్క అంటే దూడ ఏది అంటుందా? దూడ అవ్వచ్చు. ఒక్క డెక్క కూడా విడవబడదు అంటున్నాడు. డెక్క అసలు ఒక్క జంతువును కూడా విడవడానికి ఇష్టం లేదండి మోషేకి. మరి మనము మనుషుల్నే వదిలేస్తున్నాం. మనుషులంటే లెక్క రాకుండా వాడి గురించి ఏమో పట్టించుకోకుండా మనుషుల్నే వదిలేస్తారు. ఎంత విచారకరమైన సంగతి చూడండి. మనం చక్కగా మందిరానికి వచ్చేసి ఆరాధించేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, ఒక ఆరోగిస్తున్నాం, బల్లో పాలు పొందుతున్నాం. మనకు కావాల్సిన వారు ఎంతోమంది ఇళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ చెదిరిపోయి రక్షణ లేకుండా ఉంటే మనకి ఏమీ విచారం లేదు. అంచేత వారందరి కొరకే మన పట్టుదలతోటి కన్నీటితోటి మన దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా గడపాలి. వారందరికీ మా సమూహం అంతటిని కూడా మనము సిద్ధము చేయాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనకు ముందు 1 గంట, సాయంత్రం పండుకోక ముందు 1 గంట వారందరికీ ప్రార్థన చేయండి. తర్వాత వాక్యం వినిపించండి. సువార్త నీవును నీ ఇంటి వారు ఏ మాటల ద్వారా రక్షణ పొందుతారో ఆ మాటల వారికి తెలియజేసి మీతోటి పాటు వారిని కూడా ఆ యొక్క రక్షణ కొరకే సిద్ధపరచండి. కాబట్టి ప్రతి ఒక్కరూ సుఖమైన జీవితాన్ని కోరుకోవద్దు, చక్కగా రోదనముతో గడిపే జీవితం కోరుకోండి. అపుస్తలు రోమా 9:1-2 ఉంది. అలాగే ఇర్మియా గ్రంథం 9:1-2 ఉన్నాయి. ఆ రోదనతోటి కన్నీళ్లతోటి గడపాలని, అటువంటి కన్నీళ్లతో గడిపే జీవితం కోరుకొని వారందరినీ మీతో పాటు దేవుని రాజ్యం కొరకే మీరు సిద్ధపరిస్తే మీరందరూ సంతోషంగా ఉంటారు. దేవుని రాజ్యంలో మీతో పాటు ఈ రోజునే ఆరాధించినట్టుగా కాక మీతో పాటు పరలోక రాజ్యంలో ఎవరైతే మీతో పాటు ఆరాధించలేకపోతున్నారో వారందరూ కూడా ఆరాధిస్తారు. యుగ యుగాలు సంతోషంగా ఉంటారు. సంతోషంగా మీరు అన్ని రోజులు కూడా యుగ యుగాలు దేవుని రాజ్యంలో గడపవచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా మీతో పాటు మీకు కావాల్సిన వారందరూ సిద్ధపరచినట్లు ప్రభు అందరినీ కూడా సిద్ధపరచరు కాక. ఆమేన్. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. దేవుని పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించడం గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా ప్రియపరలోక గొప్ప తండ్రి, సర్వోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆయన నీ ఉచితమైన కృప చొప్పున నన్ను సజీవ లెక్కలో ఉంచుకున్న నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి నీ యొక్క పునరుద్ధాన దినంలో నేను ఉన్నటువంటి ప్రదేశం నుంచి తీసుకుని వచ్చినందుకే, క్షేమంగా తీసుకుని వచ్చినందుకే నీకు వందనం చెల్లిస్తున్నాను. నీకు ప్రభా నీ యొక్క ప్రేమ కలిగినటువంటి హస్తం తీర్త అని బాగు చేసి ఉన్నావు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా నీ యొక్క సన్నిధిలో నిలబడుతున్నాను, సహాయం చేయండి ఆయన. నిలబడినప్పటి నుంచి నాయన నన్ను మరుగు చేసి నువ్వు మాట్లాడుకోండి. నీ యొక్క
ఈ యొక్క ప్రజల కోసం నివేదినటువంటి వాక్య భాగము ఆత్మీయ ఆహారం సిద్ధపరుచున్నావో నీవు వారితో నా ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను. ఇది ప్రభా మిగిలినటువంటి సమయం మొత్తం నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. సహాయం చేయమని అడుగుచు మేమందరం కూడా నీ వైపు మా హృదయాలను తిప్పుకొని నీ యొక్క వాక్యం వినే విధంగా సహాయం చేయమని అడుగుచు నజరేయుడు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంగా త్రాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా రోజులు అయినట్టుంది కదా మిమ్మల్ని కలిసి. నేను చాలా రోజులు మధ్యలో వస్తున్నా కానీ ఆదివారం తక్కువగా రావడం జరిగింది. అయితే దేవుని యొక్క కృప చొప్పున ఈ యొక్క పరిశుద్ధ దినంలో ఇక్కడ ఉండడానికి దేవుడు కృప చూపించినందుకు వందనం చేస్తున్నాను. చదువుకున్న వాక్య భాగ్యం ఉంది కదండి, మరి ఒకసారి చదువుదాం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. దీంట్లో నేటి దినాలలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే, చాలామంది మన వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. గ్రామంలో ఎక్కువ వ్యవసాయమే కదా మన దగ్గర ఉండేది. ఇక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలుగా వాతావరణ పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నారు. నాకు ఒక మాట చెప్పండి, వాతావరణ పరిస్థితులు మనకి ఈ వాతావరణంలో ఉండాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయా? గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటే ఏ కాలంలో ఆ కాలపు పరిస్థితులు ఉన్నాయా? వేసవకాలంలో ఈ సంవత్సరం చూస్తే వేసవకాలంలో వర్షాలు ఎక్కువ రావడం చూసాం. వర్షాకాలంలో ఇప్పటి వరకు సరైన వర్షాలు లేవు, అవునా? డిసెంబర్ నెల జనవరి నెలలో మళ్ళీ వర్షాలు వస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. వాతావరణం అనేది సహకరించడం లేదు. ఏ కాలంలో ఏ పరిస్థితిలో అనువైన పరిస్థితి ఉన్నప్పుడు వర్షం ఎప్పుడు రావాలో అప్పుడు రావట్లే. పంట చేతికి వచ్చే టయానికి వర్షం పడి నాశనం అయిపోతూ ఉంది. కేవలం మన ప్రాంతంలోనే కాదు, ప్రపంచమంతా అట్లాంటి పరిస్థితే ఉంది. కారణం ఏంటి? మనిషి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. నిజమేనా? దైవ సేవకులు అంకుల్ ఇంతకుముందు మొట్టమొదటి వర్తమానంలో ఒక మాట తెలియజేశారు. ఆయన ఉన్నప్పుడు ఏముండేవంట? టీవీ ఉండేదా? రేడియో ఉండేదంట. రేడియోలో వెళ్ళేవారంట. దేని మీద వెళ్ళారంట ఆయన? సైకిల్ అద్దెకు తెచ్చుకొని వెళ్ళేవారంట. అప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అభివృద్ధి చెందుతూ ఉంది. మా చిన్నప్పుడు టీవీలు చూసాం, ల్యాండ్ ఫోను స్టార్టింగ్ చూసాం. మేము పెరుగుతూ ఉంటే ఏమైంది? కంప్యూటర్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ల్యాప్టాప్స్, ట్యాబ్స్ చేతిలోకి అన్నీ వచ్చేసినాయి. జాగ్రత్తగా గమనిస్తే 1990 తర్వాత పరిస్థితులు ప్రపంచమంతా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనకి ప్రపంచంలో ఏ మూల ఉన్న వాళ్ళైనా మనం చూడవచ్చు. ఒకప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి వేరే ప్రాంతం వాళ్ళకి క్షేమ సమాచారం అడగాలంటే ఉత్తరాల ద్వారా అడిగేవారు. ఇప్పుడు కొంతకాలానికి ఏమైంది? ఫోన్ ద్వారా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది? వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నారు. మనిషి రాకపోయినా అక్కడి నుంచి డైరెక్ట్గా మనిషిని చూసే పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ డెవలప్ అయింది, అవునా? టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనిషి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి చెందుతున్న మనిషి దేవుణ్ణి వదిలిపెట్టేయడం జరుగుతూ వస్తుంది. మీరు చూస్తే ఆదికాండంలో ఒక సంఘటన ఉంటుంది. ఒక గోపురాన్ని కడుతూ ఉంటాడు వ్యక్తి. ఏంటి ఆ గోపురం అండి? బాబేలు గోపురం. గోపురాన్ని కడుతూ 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 ఉంటారు. అందరూ ఏకమవుతారు. గొప్ప పట్టణాన్ని కడదామని ఒక గోపురాన్ని కడుతూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు? వాటిని వాళ్ళ హృదయంలో వాళ్ళు గర్వించినందుకు
దేవుణ్ణి దాటి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినందుకు దేవుడు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. ఆ పట్టణం ఎట్లా ఉంది, ఎక్కడ ఉన్నది అక్కడ విధులుపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజులో కూడా దేవుణ్ణి విసర్జించినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దేవుణ్ణి వదిలిపెట్టి టెక్నాలజీ వెంట పడుతున్నారు, పరిగెడుతున్నారు. టెక్నాలజీ చేతిలో ఉంది, ఎంత దూరమైనా వెళ్ళచ్చు, పరిగెడుతూ ఉన్నారు. అమెరికాలో ఒక కంపెనీ ఉంది, స్పేస్ ఎక్స్ అనే కంపెనీ. ఎలాన్ మస్క్ గారు కనిపెట్టినటువంటి ఒక టెక్నాలజీ ద్వారా ఆయన ఎక్కడ పంపిస్తాడు తెలుసా? ఎవరైనా తెలుసా? ఆయన ప్రజల్ని చంద్రుడి మీదకి లేదంటే ఇతర గ్రహాల మీదకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. త్వరలో చంద్రుడి మీద స్థలాలు కొనుక్కోవచ్చు, అక్కడ ఉండొచ్చు అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ లోకాన్ని ఆశీర్వదించిన తర్వాత, ఈ లోకంలో ఆదాము అవ్వలను ఇచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పిన మాట ఏంటి? భూమిని ఏం చేయాలా? నిందించమని చెప్పాడు, అభివృద్ధి చెందమని చెప్పాడు, ఫలించమని చెప్పాడు. ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, భూమిని నిందించమన్నాడు. తర్వాత ఏంటమ్మా? లోపరుచుకోండి అని చెప్పాడు. అది సరిపోలే మనిషికి. ఇప్పుడు ఏమవుతుంది? పక్క గ్రహం మీద కూడా వెళ్ళి వేరే దాని మీద జెండా పాతాల. అక్కడ మీకు తెలుసో తెలీదో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు తెలుసా? చంద్రుడి మీద రిజిస్ట్రేషన్స్ అండి. బాగా డబ్బున్న వాళ్ళు ఫ్యూచర్లో చంద్రుడి మీద వెళ్ళి ప్రశాంతంగా జీవితం గడుపుతారట. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. సరే, ఇందులో ఉన్న వాక్య భాగం ఏంటంటే, దీని యొక్క భావం, యోవేలు గ్రంథకర్త ఇట్లాంటి పరిస్థితిలోనే దేవుణ్ణి విసర్జించినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోవేలు గారు ఆ ప్రజలకి, ఇశ్రాయేలీలకి ఇస్తున్నటువంటి హెచ్చరిక వాక్యంగా ఇది ఉంది. 2వ వచనం చూడండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి. ఈలాంటి సంగతి మీ దినములో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డల రాబో తరం వారికి తెలియజేయుదురు. ఏంటి ఆ విషయం? ఇది ఇందాక చదివాం కదా, పంట ఏమైతే ఉంది? నాశనం అయిపోతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం మాట్లాడుకోవచ్చు. మనకందరికీ తెలిసినవి ఇవి, ఇందులో ఉన్నవన్నీ కూడా మనకు తెలుసు. 4 రకాల పురుగులు ఉన్నాయి కదా. గొంగళ పురుగులు తెలుసు, మిడతలు తెలుసు, అదేవిధంగా చీడ పురుగులు తెలుసు, పసర పురుగులు కూడా మనకు అందరికీ తెలుసు. వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ వీటి గురించి బాగా తెలుసు. దీంట్లో మిడతల గురించి మనకి ఎంతవరకు తెలుసు? మిడతలు మన పంట నాశనం చేయడం ఎప్పుడైనా చూసారా? మన ఏరియాలో ఎప్పుడైనా జరిగిందా? మిడతల ద్వారా పంట నాశనం అయిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? కానీ అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఈ మిడత. మన ప్రదేశంలో మనకున్న సిచ్యువేషన్స్లో, ఇక్కడున్న పరిస్థితిలో మిడతలు తక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. కానీ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ కొన్ని ప్రదేశాల్లో మిడతలు భయంకరమైనటువంటి నాశనాన్ని కలుగజేస్తూ ఉంటాయి. భయంకరమైన నాశనం. మనం ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వచ్చినాయి కదా, దాంట్లో ఒక తెగులుగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. ఏం చేసినాయి? మిడతలన్నీ వచ్చి ఏం చేసినాయి? దేశం మీద కమ్మిని అంట. మిడతలు ఏం చేసినాయి? దేశాన్ని కమ్మేసినాయి. అయితే మిడతల గురించి మనం చూస్తే దీని గురించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక్కొక్క మిడత సుమారు 100 నుంచి 150 మధ్య గుడ్లు బతుకుతాయంట. గుడ్లు పెడుతుంది. ఎక్కడ పెడుతుంది తెలుసా? మనం గమనించి ఉంటాం. వర్షం పడినంత వరకు పెద్ద కనపడం మనకి. వర్షం పడినప్పుడు పురుగులతో కూడా మిడతలు కూడా వచ్చేస్తాయి. చూసారా ఎప్పుడన్నా? అవి ఎక్కడి నుంచి వస్తాయి? భూమి లోపల 2 నుంచి 3 అంగుళాల మధ్యలో లోపలికి మిడత గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు విస్తారంగా మిడతలుగా మారిపోతూ ఉంటాయి. మిడతల్లో 3 రకాల
జీవ పరిణామ క్రమం అనేది ఉంటుంది. దాంట్లో ఏంటంటే మొట్టమొదటిగా గుడ్డు దశలో ఉంటాయి, తర్వాత నింఫ్ అనే దశ ఉంటుంది. చిన్న మిడతలు మనం చూసి అవే మన ఇళ్ళల్లో వచ్చినప్పుడు చిన్న మిడతలు ఉంటాయి. గమనించారో లేదో, వాటికి రెక్కలు ఉండవు. మన ఇళ్ళల్లోకి వచ్చి చిన్న చిన్న మిడతలకు రెక్కలు ఉండవు. అది రెండవ దశలో. గుడ్డు మిడతగా మారిన తర్వాత వాటికి రెక్కలు ఉండదు, చిన్నగా ఉండి వేగంగా పరిగెడుతూ ఉంటాయి కానీ ఎగరలేవు. తర్వాత దశలో ఏమవుద్దంటే ఈ మిడత కరుగుతూ రూపాంతరం చెందుతూ రెక్కలు కలిగినటువంటి పెద్ద మిడతగా మారుతుంది. మారిన తర్వాత దాని యొక్క నిజస్వరూపం, దాని యొక్క నాశనం చేసే స్థాయి పెరుగుతుంది. ఆ స్థితిలో అది వేరే మిడతలతో కనెక్షన్ అయ్యి అనేక లక్షల మిడతలుగా ఫామ్ అయ్యి ఒక దండు అంటారు తెలుసు కదా, దండెత్తు అన్నమాట. దండెత్తి సర్వనాశనం చేస్తూ ఉంటాయి. 1889లో ఎర్ర సముద్రాన్ని దాటిన మిడతలంట సంఖ్య సుమారు 12 కోట్లంట. ఎంతండి? 12 కోట్ల మిడతలు ఒక సమూహంగా ఎర్ర సముద్రాన్ని దాటినాయి అంట. మనకి ఎన్ని కనపడతాయి మిడతలు చెప్పండి అమ్మా? తక్కువ సంఖ్యలో. గుంపుగా కనపడడం కూడా తక్కువే, ఎందుకంటే మనం చిన్న స్థాయిలోనే వాటిని చూస్తాం. కానీ వాటి యొక్క భయంకరమైన స్థితి ఎక్కడ ఉంటుందంటే, రెక్కలు వచ్చిన తర్వాత గుంపుగా మిగతా వాటితో కమ్యూనికేట్ చేసుకుని దండయాత్ర చేస్తాయి అన్నమాట. అదేవిధంగా వీటిలో ఏదైతే మనం చెప్పామో 12 కోట్ల మిడతలు, ఈ 12 కోట్ల మిడతల్ని ఇక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తే 2000 కిలోమీటర్లు దూరం ఉందంట. 2000 కిలోమీటర్ల దూరం వరకు వాటి పొడుగు వస్తుందంట. అంత పెద్ద సంఖ్యగా సమూహంగా ఈ మిడతలు అనేవి మారుతూ ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు కదా. సరే, ఇప్పుడు ఈ మిడతల గురించి మనకెందుకు? మిడతల్లో 4 రకాలు ఉన్నాయి కదా వీటిల్లో. దాంట్లో మిడతల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, మిడతల యొక్క జీవితానికి మానవుని యొక్క స్వభావంలో, మనిషి యొక్క స్వభావంలో, మనిషి హృదయంలో అతని యొక్క పరిస్థితికి సంబంధం ఉంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఈ మిడతల గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ మిడతలు నిర్గమకాండంలో 10వ అధ్యాయంలో ఉంటాయి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇవి మిడతలు ఏం చేస్తాయి? భౌతికంగా ప్రదేశాన్ని నాశనం అనేది చేస్తూ ఉంటాయి. ఒక విషయం మనం గమనించాలి, ఈ యొక్క మిడతల్ని మన జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవాలంటే, మన సంఘాన్ని ఒక తోటలాగా మనం భావిస్తే, మన యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సంఘాన్ని ఒక తోటలాగా భావిస్తే, ఆ తోటలో ఉన్నటువంటి మొక్కల్ని సంఘస్థులుగా మనం అనుకుంటే, ఆ సంఘస్థుని యొక్క హృదయంలో గనక చిన్నపాటి పాపం మొదలైతే, ఆ యొక్క పాపము పెరుగుతూ వస్తే, ఆ యొక్క పెరుగుతున్నటువంటి పాపము ఒక సమూహంలా మారి ఆ యొక్క మొక్కతో పాటు ఉన్నటువంటి తోట మొత్తాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. దీంట్లో మనం చూసినట్లయితే గొంగళ పురుగు గురించి మనం విన్నాం. గొంగళ పురుగు ఒక ఆకును పట్టుకుంటే ఏమవుతుంది? మనం కూర మొక్కలు వేస్తూ ఉంటాగా, గోంగూర, తోటకూర, వాటిని కనుక ఒక గొంగళ పురుగు పట్టుకుంటే ఆకు ఏం చేస్తుంది? తినేస్తుంది మొత్తం. చీడ పురుగు కూడా అంతే, తినేస్తుంది. పసర పురుగు కూడా అంతే. కానీ మిడతల దండు వచ్చిందనుకోండి, ఏమవుతుందో తెలుసా? మిడతల దండు వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం ఆకు అనేది ఉండదు, మొక్కలు అనేవి ఉండవు. అంత భయంకరమైనటువంటి నాశనాన్ని మిడతలు కలుగు చేస్తాయి. అర్థమైందండి? నిర్గమకాండం గురించి మనం తెలిసిందే కాబట్టి ఈ మిడతల్ని వేరే వాటికి సాదృశ్యంగా కూడా దేవుడు చెప్తా ఉంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా మిడతల గురించి ఉంటుంది. చూడమ్మా, ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయము 3వ వచనం. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పొగలో నుంచి మిడతలు ఏమొచ్చినాయి అంట? భూమి మీదకి వచ్చినాయి. భూమి మీద ఉన్నటువంటి తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలము ఇవ్వబడిందంట. చెప్పనమ్మా. వాటికి ఏమైంది? నొసళ్ళ యందు దేవుని యొక్క
మొసళ్ళందు దేవుని ముద్ర లేని వారిని ఏం చేస్తాయి? ఇవి బాధిస్తూ ఉన్నాయి. అవునా? చదువమ్మా. మిడతలకి ఏమి ఇవ్వబడిందంట? మిడతలు అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్లో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పనికి వాటిని నియమింపబడతాయి. అవి వచ్చినప్పుడు ఒక పర్పస్ వాటికి ఉంటుంది. ఒక ప్లేస్ వెళ్తే ప్లేస్ మొత్తం నాశనం చేయడానికి మిడతలు అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం గమనిస్తే దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు మిడతల గురించి? వాటికి ఎట్లాంటి బలం ఉందంట? తేళ్లకు ఉన్నటువంటి బలం ఉంది. వీటికి ఒక పర్పస్ ఇవ్వబడింది. ఏంటా పర్పస్? ఒక పర్పస్ మీద వచ్చాయి. నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన మిగతా దేనికి కూడా, జాగ్రత్త గమనించండి. మిడతలు సాధారణంగా ఏం చేస్తే భూమి మీద ఉన్న గడ్డిని, మొక్కల్ని, వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ జాగ్రత్త గమనించండి. వీటికి ఇవ్వబడిన పని ఏంటి? డిఫరెంట్గా ఉంది. భూమి మీద ఉన్న గడ్డికి ఎట్లాంటి హాని చేయకూడదంట, ఏ మొక్కలకి హాని చేయకూడదంట, ఏ వృక్షానికి హాని చేయకూడదంట. కానీ ఏం చేయాలి? నొసళ్ళ మీద ఎవరికైతే అంటే పరిశుద్ధత లేని వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధించడానికి ఈ ప్రకటన గ్రంథంలో చూస్తున్నటువంటి మిడతల్ని దేవుడు ఉపయోగించినట్టుగా తెలుస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మిడతల యొక్క వాటి యొక్క స్థితి వేరేలా ఉంది. సాధారణ మిడతల కంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సరే, ముందుకు వెళ్దాం. ఇంకా దీని గురించి, ఈ మిడతల గురించి మనకు ఎక్కడైతే దేవుని యొక్క వాక్యంలో మిడతలను ఎక్కడెక్కడ ఉపయోగించారో మళ్ళొకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో కూడా ఉపయోగించబడింది. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఆశీర్వాదాలు, శాపాలు అనేవి ఇస్తూ ఉంటాడు. ఒక అధ్యాయం ఉంటుంది. 28వ అధ్యాయంలో మీకు ఉంటుంది, చూడమ్మా. 38వ వచనం. ఏంటిది? ఒకసారి చదవం మళ్ళా. విస్తారంగా విత్తనాలు పొలానికి తీసుకెళ్ళి ఏం తెచ్చుకునేవేంటి? విత్తనాలు పొలానికి తీసుకెళ్తాం. విత్తనాలు తీసుకొస్తావా? వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. విత్తనాలు దేనికి తీసుకెళ్తాం? చెప్పాలి. విత్తనాలు దేనికి తీసుకెళ్తాం? పొలంలో నాటడానికి, చల్లడానికి, దాని ద్వారా పంటను పండించడానికి తీసుకెళ్తాం. అంతేనా? మీరు చెప్తా ఉంటేనే ముందుకెళ్తా, లేదంటే టైం అయిపోయింది. అప్పటికే చాలా టైం అయిపోయింది. సో విత్తనాన్ని దేనికోసం తీసుకెళ్తాం? పంటని మనం పొందడానికి విత్తనాన్ని తీసుకెళ్ళి పొలంలో చల్లడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం రాయబడింది? విత్తనాలను ఎక్కువగా తీసుకెళ్తామంట. తెచ్చుకునేది ఏంటది? పంట. ఎంత వస్తుంది? కొంచెమే వస్తుంది. మన వ్యవసాయం చేసేటప్పుడు వరి విత్తనాలు వేస్తూ ఉంటారు కదా. ఒక బస్తా విత్తనాలు వేస్తే ఎంతవరకు వస్తుందండి? నాకు క్యాలిక్యులేట్ చేయలేదు. జేమ్స్ గారు వ్యవసాయం చేస్తారు కదా మీరు. ఒక బస్తా ఉంటుంది కదా, క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఒకసారి చెప్పండి. బస్తా ఇస్తే ఎంత పంట ఎంత వస్తుంది? 150 బస్తాలు. ఒక బస్తాకి సుమారుగా 150 బస్తాల వరకు ధాన్యం అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఎక్కువగా విత్తనాలు తీసుకెళ్తారంట, తక్కువగా పంట అంటే ఒక బస్తా తీసుకెళ్తే దానికంటే తక్కువ కనుక మనం వడ్లు తెచ్చుకున్నాం అనుకోండి, వ్యవసాయం సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మనకు పడిన కష్టము అంతా కూడా ఏమవుతూ ఉంటుంది? వృధా అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తుంది? ఎందువల్ల జరుగుతుందంట? ఎందువల్ల? మిడతలు దాన్ని తినివేస్తాయంట. మనం వేసిన పంట మొత్తాన్ని ఏం చేస్తూ ఉన్నాయి? మిడతలు తినేస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. వాటిని తక్కువ అంచనా వేసినట్లయితే పంట మొత్తాన్ని ఏం చేస్తూ ఉన్నాయి? నాశనం చేస్తూ ఉంటాయి. దేవుని ఆజ్ఞతోటే ఏమొస్తాయి? మిడతలు వచ్చినా, పురుగులు వచ్చినా, ఏదొచ్చినా మనం దేవుని మాట వినని పరిస్థితిలో దేవుని యొక్క ఆయుధాలుగా అవి ఉపయోగపడుతూ ఉంటాయి. కీర్తనలు 105 చూడమ్మా. కీర్తనలు 105:34.
ఉమ్, ఉమ్. ఆయన ఆజ్ఞగా ఏమొచ్చినాయంట? పెద్ద మిడతలు, చీడ పురుగులు వచ్చినాయి అంట. దేవుని యొక్క ఆజ్ఞ ఎందుకు వస్తుంది? దేవుడు చూస్తూ చూస్తూ ఆయన ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళని చూస్తూ చూస్తూ ఎందుకు ఇబ్బంది పెడతాడు? ఎందుకు ఇబ్బంది పెడతాడంటే, జాగ్రత్తగా గమనించండి. మన పిల్లలు మన మాట విన్నప్పుడు ఏం చేస్తాం? పిల్లలు మాట విన్న పక్షంలో ఫస్ట్ మాట ద్వారా చెప్తాం. మాట ద్వారా వినకపోతే బెత్తం ఉపయోగిస్తాం, లేదంటే చెయ్యి ఉపయోగిస్తాం. ఏదో ఒకటి చేసి ఏం చేస్తాం? దారికి తెచ్చుకోవాలి. దేవుడు కూడా దారి తప్పి వెళ్ళిపోతున్నటువంటి ఆయన యొక్క ప్రజల్ని, నాశనంలోకి వెళ్ళిపోతున్న ఆయన ప్రజల్ని, పాపంలో పడిపోతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రజల్ని ఆయన ద్వారాకి తెచ్చుకోవడం కోసం ఉపయోగించే సాధనాల్లో ముఖ్య సాధనంగా ఈ మిడత అనేది కనపడతా ఉంది. మనకి వీటి గురించి అంత తెలియదు, కానీ దీని గురించి ఇంకా చూడండి. యెషయా గ్రంథంలో 33వ అధ్యాయము 4వ వచనం. మిడతలు ఎగిరి పడినట్లు శత్రువులు ఏం చేస్తారంట? పడతా ఉంటారంట. అంటే శత్రువు వచ్చి మనల్ని నాశనం చేస్తే ఎలా ఉంటుందో, శత్రువు ప్లేస్లో దాని శత్రువుని మిడతగా, శత్రువుని అంటే మిడతల్ని శత్రువుగా ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన దారికి తెచ్చుకోవడానికి. జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, దేవుని నమ్ముకున్నాను అనుకోవడం వేరు. దేవుణ్ణి నేను అనుసరిస్తున్నాను అనుకోవడం వేరు, నిజంగా అనుసరించడం వేరు. పైన ఏ విధంగా మన యొక్క స్వభావం ఉంటూ వస్తుందో, ఇతరులతో మనం మాట్లాడే విషయంలో కానీ, ఇతరులతో మనం వ్యవహరించే తీరులో కానీ ఎట్లాంటి స్వభావం ఉందో, లోపల కూడా మనకు ఎట్లాంటి స్వభావమే ఉందా అనేది మనం చూసుకోవాలి. పైన ఉన్నది మన చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది, కానీ లోపల ఉన్నది ఎవరికీ తెలియదు. భర్తకి ఉన్న లోపల స్వభావం భార్యకి తెలియదు, భార్యకున్న స్వభావం, పిల్లలకున్న స్వభావం బయట సొంతంగా ఒక ఇంట్లో కలిసి నివసిస్తున్నటువంటి వారికి కూడా తెలియదు. జాగ్రత్తగా గమనించండి. కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆయన హృదయాంతరంగము నెరిగినటువంటి దేవుడు. అవునా కాదా? మనము దేవునితో ఎట్లా వస్తూ ఉన్నాం, ఆయనతో మన యొక్క స్థితి స్వభావం ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ఏదైతే ఈ మిడతలు గురించి మనం మాట్లాడుతూ ఉంటే, మిడత అనేది పాపపు స్వభావం కలిగినటువంటి దానితో మనం పోలిస్తే, ఈ మిడత ఫస్ట్ ఎట్లా ఉంటుంది? చిన్న గుడ్డులాగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? చిన్న మిడతగా ఉంటుంది, తర్వాత రెక్కలతో వస్తాయి, తర్వాత పెద్ద సమూహంగా మారి మొత్తం పంట అంతా కూడా ఒక ప్రదేశాన్ని నాశనం చేస్తాయి. జాగ్రత్తగా గమనించండి. అట్లనే పాపం కూడా, పాపం ఏం చేస్తుందో తెలుసా? మన జీవితంలో, మన హృదయంలో ఉన్నటువంటి మన పాపం మన సమయాన్ని తినేస్తుంది. దేవునితో మనం గడిపే సమయాన్ని తినేస్తుంది. పాపం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి రావడానికి ఇష్టపడాడు. అవునా కాదా? మన హృదయంలో కనుక మన పాపం ఉంటే దేవుని సన్నిధిలోనికి, పరిశుద్ధ సన్నిధిలోకి రావడానికి ఇష్టపడాడు. మన సమయాన్ని మన యొక్క పాపం ఏం చేస్తుంది? మిడత వలె తినేస్తుంది. అలాగే మనకు ఎన్నో ఆశయాలు ఉండొచ్చు. దేవుని సన్నిధిలో గొప్పగా ఎదగాలి, మన జీవితంలో కూడా గొప్పగా ఎదగాలి, అనేకమైన ఆశయాలు ఉండొచ్చు. ఒక్కసారి మనం ఒక చిన్న తప్పు చేసిన దానికి, ఒక పాపము మన హృదయంలో కనుక మనం ఉంచుకున్నట్లయితే అది దారి తప్పిస్తుంది. మన యొక్క ఆశయం ఏమవుతుంది? నాశనం చేస్తుంది. ఆ యొక్క మిడత మన యొక్క ఆశయాన్ని తినేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మూడవది, మనలో కనుక మనకు పాపం ఉన్నట్లయితే సంబంధాలు, బాంధవ్యాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. తోటివారితో మన యొక్క స్వభావం, తోటివారితో మనం బిహేవ్ చేసే విషయంలో మనలో పాపం కనుక ఉన్నట్లయితే వాళ్ళతో సఖ్యత అనేది ఉండదు.
మనం గమనిస్తూ ఉంటాం. హృదయం లోపల ఎట్లా ఉన్నా బయటికి చాలా మంచిగా కొంతమంది ఉంటారు. కొంతమంది లోపల ఎలా ఉన్నా బయటికి కనబడే విధానాన్ని బట్టి అమ్మో ఈమె గయ్యాళ్ళే ఉందరా బాబా అనుకుంటారు. అవునా కదా? బయట లోపల ఉన్న స్వభావాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది. దాంట్లో మనం చూసినట్లయితే వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు, వేస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కూడా చాలామంది ఉంటారు కదా, అమ్మో ఆమె జోలికి వెళ్తే మన పరిస్థితి అంతే, దెబ్బలాటలో కొట్టుకోవడాలి. ఒక దైవ సేవకుడు కాలనీలో పని ఉండి వెళ్తూ ఉన్నారంట. ఆ చర్చ్ మెంబర్స్ అందరూ వెళ్తూ ఉంటారు కదా. ఇదివరకు ఇప్పుడైతే మన ప్రతి ఇంటికి పైపు వచ్చేసింది, కానీ ఇదివరకు ఎక్కడ పట్టుకునేవారు పైపులు? అమ్మ ఎక్కడ పట్టుకునేవారు? బయట వీధి కుళాయిలు ఉండేవి కదా. ఇప్పుడు జలజీవన్ మిషన్లో అవన్నీ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి ట్యాప్స్. ఇదివరకు పట్టుకుంటూ ఉంటారు కదా. సాధారణంగా ఇప్పుడు అంతరించిపోయిన కళ ఇది, చెప్పాలంటే అంతరించిపోయింది. సాధారణంగా మన బిందెలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. అక్కడ ఎట్లా ఉండేది పరిస్థితి? ఎవరు ముందు పట్టుకోవాలా గొడవ స్టార్ట్ అవుద్దా? అక్కడ ఇద్దరు లేడీసు, ఇద్దరు స్త్రీలు దెబ్బలాడేసుకుంటున్నారంట. మామూలుగా కాదు. ఒక ఆమె మామూలుగా దెబ్బలాడుతుందంట, ఒక ఆమె గట్టిగా దెబ్బలాడుతుందంట. ఆమె నోట్లోంచి రకరకాల ఆణిముత్యాలు బయటకు వస్తూ ఉన్నాయంట. పాస్టర్ గారు వెళ్తూ ఉన్నారంట, ఈయన చూస్తూ ఉన్నాడంట. ఆమె ఇల్లు ఆమె వందనాలు పాస్టర్ గారు అందంట. ఎవరామె? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆమె సంఘస్థురాలు. అక్కడ ఏం చేస్తుంది ఆమె? ఇష్టారీతిగా బీభత్సమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. ఈయన చూడగానే ఏమైపోయింది? వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉన్నారు, మధ్యలో ఈయన చూసింది పెట్టింది. పక్కా అనుకుందంట. ఏమనుకుంది తెలుసా? వందనాలు అంటుందంటే ఇదేదో పెద్ద కొత్త తిట్టులాగా ఉంది అనుకుందంట. అనుకుని మీ అమ్మకు వందనాలు, మీ నాన్నకు వందనాలు, ఇలా అందరం మొదలుపెట్టేదంట. అవదు దేవుని నామాన్ని ఆవిడ ఘనపరుస్తుందా? దేవుని నామానికి అవమానం తీసుకొస్తా ఉందా? మన స్వభావం ఎట్లా ఉండాలి? దేవుని సన్నిధిలో ఉన్నప్పటి వలే కాకుండా బయట కూడా మన స్వభావం ఎలా ఉండాలి? అట్లనే ఉండాలి. పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి మనకు జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. మనకి మాట్లాడుకుంటూ వస్తే మన ఆధ్యాత్మిక జీవితం, దేవునితో మనం గడిపే సమయాన్ని ఈ యొక్క పాపము అనే మిడత ఏం చేస్తుంది? తినేస్తుంది. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మనం మన జీవితంలో మనం ఎట్లా ఉంటూ వస్తున్నాం? మన తల్లిదండ్రులకి అబద్ధం చెప్పొచ్చు, కట్టుకున్న భర్తకి, భార్యకి, పిల్లలతో కూడా అబద్ధమైన జీవితాన్ని జీవించవచ్చు. కానీ దేవునితో మనం అబద్ధం ఆడితే మన జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. దేవునితో గనక నీవు సంబంధాన్ని మెరుగుపరుచుకుని దేవునితో మంచి సంబంధాన్ని కనుక మనం ఉంచుకున్నట్లయితే ఇతరులతో కూడా ఎట్లా ఉంటాం మనం? తద్వారా మన భార్యతో కానీ, మన భర్తతో కానీ, పిల్లలతో కానీ, బయట ఉన్న సమాజంలో కానీ అట్లాంటి ప్రేమనే మనం కనపరుస్తాం. కానీ దేవునితో మంచి సంబంధం కనుక మనం ఉంటే మన బయటకి చెడు మాటలు అనేవి రావు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవుని యొక్క మాట విన్నట్టయితే దీంట్లోనే రాయబడి ఉంటుంది. దేవుని యొక్క మాట వినకపోతే ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం కదా మన పరిస్థితి. ఒక చిన్న ఉపమానం మీకు చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు ఇంట్లో గారాబంగా పెరుగుతూ ఉన్నాడు. తల్లి చిన్న మాట కూడా ఎవరిని అన్నిచ్చేది కాదు, చిన్న మాట కూడా అన్నిచ్చేది కాదు. అయితే ఒక సందర్భంలో బయటికి వెళ్ళి వేరే పిల్లవాడితో గొడవపడి వాడిని కొట్టేసి వచ్చాడు. కొట్టేసి వచ్చినప్పుడు ఏమవుద్ది? సాధారణంగా ఎవరినైతే కొట్టాడో ఆ యొక్క తల్లిదండ్రులు ఒక నలుగురు బయలుదేరి ఇంటి మీదకి వచ్చారు. ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చి పిల్లవాడిని కొట్టారు. మీ పిల్లవాడు మా పిల్లవాడిని కొట్టేశాడని వచ్చారు. సాధారణంగా ఏం జరుగుద్ది అప్పుడు? రెండు రకాల మనస్తత్వాలు. దేవుని కలిగి ఉన్న ప్రజల యొక్క మనస్తత్వం, దేవుని కలిగి లేని వారి మనస్తత్వం. తల్లి పిల్లవాడిని బాగా ప్రేమిస్తుంది కదా, పిల్లవాడి మీద ఒక చిన్న మాట కూడా అన్నవదు కదా. ఈమె బయలుదేరింది వాళ్ళందరినీ రివర్స్లో, మీ ఓడే ముందు మా వాడిని తిట్టాడు కాబట్టి మా వాడు మిమ్మల్ని కొట్టాడు అని చెప్పి మొదలుపెట్టింది. అయిపోయింది గొడవ, వెళ్ళిపోయారు. పిల్లవాళ్ళు ఏ విధంగా స్వభావం ఏ విధంగా మారింది? వాడు
పిల్లవాడిని కొట్టినప్పుడు అది తప్ప కదా? చెప్పాలి, తప్పే కదండి. తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? దాన్ని తప్పు అని తెలియజేయాలి, వినకపోతే దండించి తెలియజేయాలి. అది చేయకుండా రివర్స్లో చేస్తే ఏమవుద్ది? వాడి హృదయంలో ఈ మిడత గుడ్డు లాంటి ఒక పాపం అనేది అప్పుడు ప్రవేశించింది. ఓకే, కొట్టచ్చు, పర్వాలే. కొడితే అది తప్పు అయితే మా అమ్మ నన్ను సమర్థించదు కదా, మా అమ్మ నన్ను సమర్థించిందంటే చేయొచ్చు అని ఒక లోపల చిన్న స్వభావం మారింది. తర్వాత పెరుగుతూ వచ్చాడు. కొద్ది రోజులు అయిన తర్వాత కొట్లాట పెట్టుకున్నాడు, పెరుగుతూ ఉంది, అందరితో గొడవ పడుతూ ఉండేవాడు. ఒకరోజు పక్కింట్లో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఇంట్లో దోచుకుని వచ్చేసాడు. తల్లి ఏం చేయాలా? ఏం చేయగలుగుతుంది? పెద్దవాడు అయ్యాడు, చిన్నప్పుడు వాడిని ఆపలేకపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఓరే నాయన చేయకూడదురా అని చెప్పింది. వింటాడన్నమాట? వినలే. అతనిలో ఉన్న పాపం ఏమైతే ఉంది? పెరుగుతూ వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి ఇట్లానే ఇంకో దొంగతనం చేయడానికి వేరే ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు లేరనుకుని వెళ్ళాడు, ఉన్నారు, అందులో ఉన్న వాళ్ళని చంపేసి వచ్చేసాడు. ఏమవుద్ది తర్వాత పరిస్థితి? వాడిని తీసుకెళ్ళి ఆపలేసేసారు. తీర్పు వచ్చింది. ఏమని వస్తుంది? మనిషిని చంపితే 302 సెక్షన్ ప్రకారం అతను ఏం చేస్తారు? యావజ్జీవ కారాగార శిక్ష కానీ లేదంటే ఉరి శిక్ష కానీ. యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఎక్కడ ఉండాలి అతను? జీవితాంతం జైల్లో గడపాలి. తల్లి వెళ్ళింది, చూడ్డానికి వెళ్ళింది. ఏం చేయగలుగుతుంది? బయటికి తీసుకురాగలుగుతుందా? అతని జీవితం ఏమైపోయింది? చిన్నగా ఉన్నప్పుడే, అతని పరిస్థితిలో పాపం ప్రవేశించినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మన జీవితాల్లో, మన హృదయాల్లో పాపం చిన్నగానే ప్రవేశిస్తుంది. అసూయ అని చిన్న పాపం ప్రవేశిస్తుంది, అబద్ధం అని చిన్న పాపం ప్రవేశిస్తుంది. దాన్ని గనక మన చిన్నగా ఉన్నప్పుడే పట్టుకోకపోతే, దాన్ని బయటికి గెంటకపోతే తర్వాత ఏమవుతుంది? పరిస్థితి మారిపోతుంది. పెద్ద అయినప్పుడు మన మాట అది వినని పరిస్థితులకు వెళ్ళిపోతుంది, భయంకరమైన జీవితంలోకి వెళ్ళిపోతాం. దేవుడు కూడా అట్లాంటి వాడిని రక్షించడానికి ఇష్టపడ్డు. ఎంత ప్రేమించినప్పటికీ మన హృదయంలో భయంకరమైన పాపం ఉన్నప్పుడు దేవుడు ఉండి ఇక్కడ వచ్చి ఉండడానికి ఇష్టపడడు. దేవుడు మనతో ఉండాలంటే మనలో ఏమి ఉండకూడదు? పాపము. ఆ పాపము ఈ విధంగా దశల్లో ఉంటుంది. మొట్టమొదటి మిడతలో ఉన్న దశ ఏది? గుడ్డు. అట్లాంటిదే పాపంలో కూడా చిన్నగా మొదలవుతుంది. ఆ టైంలో దాన్ని మనం బయటికి గెంటేయచ్చు. తర్వాత రెండవ స్థాయిలో రెక్కలు లేని చిన్న పురుగు వచ్చింది కదా, అట్లాగే పాపం పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ స్థాయిలో కూడా దాన్ని మనం బయటికి గెంటేయచ్చు. ఎప్పుడైతే అది రెక్కలు విచ్చుకొని దండుతో కలిసి విధ్వంసాన్ని చేయడానికి బయలుదేరి వెళ్తుందో, అట్లాగే పాపం కూడా మనలో పెరిగిపోయినప్పుడు మనం చెప్పినా మన మాట వినదు. జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితి ఎట్లా ఉండాలి? పాపము చిన్నగా ఉన్నప్పుడే మన హృదయంలో నుంచి దాన్ని బయటికి గెంటివేయాలి. తద్వారా దేవుడు మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో నివసించడం ద్వారా మనం పరలోకానికి చేరుకునే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం చదివాం కదా, యోవేలు గ్రంథంలో 1:4 చదివాం కదా. అయినప్పటికీ దేవుడు మనకి ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. పాపం చేస్తూ వస్తే వాళ్ళ యొక్క పంట అంతా ఏమైపోయింది? తినివేయబడింది. అయినప్పటికీ రెండో అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా, 2వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా దినము వచ్చిచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముండును, మహాంధకారము కమ్మును. అయితే చాలా అక్కడ చదువు. దాంట్లో ఇప్పుడు కిందకు వస్తే 12వ వచనంలో అది మన జీవితంలో పాపము పెనవేసుకొని పోయి మన జీవితాన్ని నాశనం చేసే పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చెప్తున్నాడు 12వ వచనంలో దేవుడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి
నా యొద్దకు రండి అని ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయి ఉండొచ్చు. మన జీవితాన్ని మనలో ఉన్న పాపము కంట్రోల్లోకి తీసుకుని ఉండొచ్చు. అయినప్పటికీ మనం బయటపడే మార్గం ఏముంది? ఏం చేయాలంట? ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఏం చేయాలంట? దుఃఖించి మనం ఏం చేయాలంట? ప్రార్థన, దేవుని కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. ఉపవాసము అనే దానికి ఒక దైవజీవుని చెప్పినటువంటి అర్థం ఏంటంటే, దైవజీవుని చెప్పిన అర్థం ఉపవాసంలో అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం అంట. తనను తాను ఉపేక్షించుకోవాలి, తనను తాను ఏం చేయాలా? వదులుకోవాలి. అంటే ఏంటి? దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు? దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్న ప్రపంచంలో, ఆ యొక్క పరలోకంలో ఆయనకున్న స్థితిని, స్థానాన్ని, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి కేవలము మనల్ని రక్షించడం కోసం ఎక్కడికి వచ్చాడు? లోకానికి వచ్చాడు. తన్ను తాను ఉపేక్షించుకున్నాడు, వదులుకున్నాడు. ఆయనకున్న స్థితిని, ఆయనకున్న గౌరవాన్ని, ఆయనకున్న అధికారాన్ని విడిచిపెట్టాడు. అదేవిధంగా అనేక సందర్భాల్లో దేవదూతలు కూడా ఈ భూలోకంలోనికి పైనదంతా వదిలిపెట్టి వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి? మనల్ని మనం విసర్జించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే మనల్ని మనం విసర్జించుకొని దేవునిపై ఆధారపడాలి. ఉపవాసంలో మొట్టమొదటి స్టెప్ అది. రెండవది ఉపవాసంలో అంటే ఏంటంటే పరీక్షించుకోవాలి. మన జీవితం ఎట్లా ఉంది, ఏదైతే చెప్పానో అది ఏ స్థితిలో ఉంది? పాపం ఉందా? పాపం ఉంటే ఏ స్థితిలో ఉంది? చిన్నగా ఉందా, లేదా పెరుగుతూ ఉందా, భయంకరంగా నా హృదయంలో పాపం పెరిగిపోయిందా అనేది మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని ఏం చేయాలి? మన చేతిలో ఉన్న వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. మనం పరీక్షించుకొని దాన్ని సరి చేసుకోవాలి. మన హృదయాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా అంతా చేసిన తర్వాత, మనం సరి చేసుకున్న తర్వాత దేవుణ్ణి సంధించాలి. ఉపవాసంలో ఆఖరిది ఏంటంటే సంధించడం. దేవుణ్ణి సంధించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మనం అడిగిన దాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడైనా మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండి దుఃఖించి సరి చేసుకుని మనల్ని మనం తగ్గించుకుని దేవుని కనుక మనం అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మరలా మనకిస్తాడు. 12:13 తర్వాత 14 వచనం కూడా చదవమ్మా. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. అదేవిధంగా దీంట్లోనే మళ్ళా 2వ అధ్యాయంలోనే 25వ వచనం చూడమ్మా. మీ కొరకు వింత కార్యంలో జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాడు. నాశనమైపోయిన జీవితాన్ని మనం గనక పరీక్షించుకొని మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి గనక వస్తే, ఏదైతే మన జీవితంలో మనం కోల్పోతూ ఉన్నామో, ఏదైతే మన జీవితాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నామో, మన బంధువులు కానీ మనకు మంచి స్థితిని మనం పోగొట్టుకున్నామో దాన్ని మరలా దేవుడు ఏం చేస్తాడంట? మరలా ఇస్తాడు. తినివేసిన పంటని 1వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేస్తుంది? ఒకదాని తర్వాత మన జీవితంలో నష్టాలు వస్తూ ఉన్నాయి. అయితే మనం గనక పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో గనక వచ్చి అడిగినట్లయితే తిరిగి మరలా నాశనం అయిపోయిన దాన్ని మనకి దేవుడు ఇచ్చే విధంగా ఉన్నాడు. మన జీవితం నాశనం అయిపోయిందని చెప్పి బాధపడుతున్నారేమో, దేవుని కనుక అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మరలా ఇస్తాడు. జాగ్రత్తగా గమనించండి. మనకి భూమిలో మనకున్న ప్రదేశాల్లో విత్తనాలు చల్లుతూ ఉంటాం. గుమ్మడి విత్తనం చూసారా? గుమ్మడికాయలు కాస్తుంది కదా, చిన్న విత్తనం వేస్తారు. అది ఏమవుతుంది? చిన్నదే, లోపల వేస్తారు, మెల్లగా బయటకు వస్తుంది. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకున్న ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది, పక్కన ఉన్న మొక్కలు అన్నిటిని కప్పేస్తుంది. గుమ్మడికాయలు ఉంటాయి సరే, అట్లానే మన పాపం కూడా ఏం చేస్తుంది తెలుసా? చిన్నదే కదా అని మనం విడిచిపెట్టినట్లయితే పక్కవాడి మీద మనం పడే అసూయ చిన్నదే కదా, అబద్ధం చిన్నదే కదా అనే పాపాన్ని కనుక మనం వదిలిపెట్టినట్లయితే అది మహా పెద్దదైపోయి వృక్షంలా మారి మనల్ని ఏం చేస్తుంది? అయితే
దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మరలా మన పోగొట్టకున్న దాన్నంతా కూడా దేవుడు ఇచ్చే విధంగా ఉన్నాడు. దేవుడు యొక్క వాక్యం దీవించును గాక.